ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాన్ఫ్లిక్ట్ అనేది డెవలప్ అయింది, బోల్డ్ అంత యుద్ధం జరుగుతుంది అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. పిక్చర్ అభి బాకీ హై అనేది మనోజ్ నరవనే ఎక్స్ ఆర్మీ చీఫ్ ట్వీట్ చేసిన తర్వాత ఏదో జరుగుతోంది అనేటువంటి అంచనాలు, ఊహలు అండ్ కీబోర్డ్లోనే యుద్ధం చేసేవాళ్ళు చాలామంది పెరిగారు కదా. సడన్గా అందరికీ ఒక పాజ్ అంటారా, ఫుల్ స్టాప్ అంటారా, కామా, బ్రేక్, ఏం జరిగింది అక్కడ? ఒక యుద్ధం అంటే ఎండ్ దాకా నడవదండి, నడుస్తూనే పోతుంది. మనం యుక్రెయిన్ రష్యా వార్ చూస్తున్నాం. అక్కడ తప్పేం జరిగిందంటే ఒక ఎండ్ గేమ్ లేదు. అంటే మేము ఇంత టెరిటరీ ఆక్యుపై చేసుకున్న తర్వాత మేము ఆపేస్తామని రష్యా చెప్పట్లేదు. యుక్రెయిన్ ఏమో మేము అందరి దగ్గర ఆయుధాలు తీసుకొని మిమ్మల్ని రష్యాని కొడతాం, మేము కూడా ఆపేస్తాం ఎక్కడని చెప్పట్లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ 1,50,000 మంది చనిపోయారు సోల్జర్స్, అక్కడ కూడా 1,50,000 మంది చనిపోయారు. ఎంటైర్ జనరేషన్ పోయింది రష్యాలో కానీ యుక్రెయిన్లో కానీ. ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 2-3 యంగ్స్టర్స్ చనిపోయారు ఈ వార్లో సోల్జర్స్గా. మీరు ఒక ఎండ్లెస్ వార్ పెట్టుకుంటే ఇట్లనే నడుస్తుంది. మీరు ఈవెన్ వరల్డ్ వార్ చూడండి, దానికి ఒక ఎండింగ్ ఉండే. వరల్డ్ వార్ 1 కానీ వరల్డ్ వార్ 2 కానీ ఏ యుద్ధమైనా దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, దేనికి యుద్ధానికి వెళ్తున్నాం. ఇన్ దిస్ కేస్ ఇట్ వాజ్ నాట్ అ వార్, ఇట్ వాజ్ అ లిమిటెడ్ యాక్షన్. మనం ఏం చెప్పామంటే మా పెహల్గామ్లో చేసిన టెర్రరిస్ట్ అటాక్ చేసిన వాళ్ళ మీద మేము దాడి చేస్తాం. సో ఇట్ కెన్ బి ఎనీ క్యాంప్స్ ఇన్ ఐదర్ పిఓకే ఆర్ పాకిస్తాన్. లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మన దగ్గర. సో మనం వీ అటాక్డ్ దోస్ క్యాంప్స్, డెస్ట్రాయిడ్ దమ్ టోటలీ. పాకిస్తాన్ ఏం చేయాలి అప్పుడు? మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేయాలి, కానీ మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు కదా. సో వాళ్ళు ఏం చేశారు, మన మీద ఉన్న సివిలియన్ ఏరియాస్ కానివ్వండి, మిలిటరీ బేసెస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. డ్రోన్లు వాడారు, మిసైల్ వాడారు, అన్నీ వాడారు. అండ్ అమేజింగ్లీ వెల్ మన డిఫెన్స్ మెకానిజం చాలా బాగా పనిచేసింది. మీరు చూసుంటారు, ఫస్ట్ టైం మనం బ్యాటిల్ టెస్ట్ చేసాం చాలా ప్రోడక్ట్స్ని. అది S-400 ఉండొచ్చు, ఆకాష్ తీర్ సిస్టమ్ ఉండొచ్చు, పినాకా ఉండొచ్చు, ఏదైనా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. అది కూడా నావిక్, మన శాటిలైట్ బేస్ కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్ కానివ్వండి, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగా పనిచేసింది. దాని వెనుక మొత్తం బయటకు వచ్చి అందరు మాట్లాడారు, కానీ చాలామంది మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రోడక్ట్స్ రేపు అమ్మాలి కదా వాళ్ళకు, దానికోసం. కానీ ఏం జరిగింది అప్పుడు? పాకిస్తాన్ వచ్చి మన మీద దాడి చేశారు. ఎక్కువ డ్యామేజ్ ఏం చేయలేదు, జమ్మూలో 2-3 ప్లేసెస్లో డ్యామేజ్ జరిగింది. సివిలియన్స్ చాలామంది చనిపోయారు అలాంగ్ ద ఇంటర్నేషనల్ బార్డర్ అండ్ ఆల్సో ద LOC. ఎందుకంటే అది రెగ్యులర్ అక్కడ నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళు ఫైరింగ్ చేస్తుంటారు బార్డర్ నుంచి, మనం కూడా ఫైరింగ్ చేస్తూనే ఉంటాం. అది ఇప్పుడు కాదు, ముందు కూడా నడుస్తుంది. కానీ మన దగ్గర మనకు వీ లాస్ట్ 5 సోల్జర్స్ టెక్నికలీ, అంటే BSF వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక 5 మంది చనిపోయారు. ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయిందా? కాదు. పాకిస్తాన్ మీద దాడి చేశారు కదా, మనం ఊరుకుంటే వాళ్ళేమనుకుంటారు మనం ఏం చేయట్లేదని చెప్పి. సో వాట్ వీ డిడ్ వాస్, ఆర్ 8th రోజు మార్నింగ్, దట్ ఈస్ వీ అటాక్ ద పాకిస్తానీ బేసిస్. ఈసారి టెర్రరిస్ట్ క్యాంప్స్ కాదు, వీ హిట్ ద పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ బేసిస్ స్ట్రాటజిక్గా. సర్గోడా ఉండొచ్చు, జకోబాబాద్ ఉండొచ్చు, మిగతా చాలా చోట్ల మనం అటాక్ చేసాం, 7 to 8 ప్లేసెస్. దాంట్లో చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి, పెద్ద డ్యామేజ్ జరిగింది. అది ఎందుకంటే బేసిక్లీ వాళ్ళు అనుకోలేదు మనం ఇట్లా హిట్ చేస్తామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే టెక్నికలీ వాళ్ళ ర్యాడర్స్ని జామ్ చేసి పడేసాం మనం. వాళ్ళు చైనీస్ ర్యాడర్ వాడతారు, అది దాన్ని మొత్తం జామ్ చేసి పడేసాం మనం. జామ్ చేసినప్పుడు ఏమైందంటే ఈ జామింగ్తోని మన ఎయిర్క్రాఫ్ట్ ఈజీగా ఎంటర్ చేయగలం. అంటే వీ నెవర్ క్రాస్ ద బార్డర్ బై ద వే. ఐసియూ మన సుఖాయిస్ కానివ్వండి, మన రఫేల్ కానీ, వీ నెవర్ క్రాస్ ద బార్డర్. బార్డర్ దగ్గర ఉండి ఫైర్ చేసాం. మన దగ్గర ఉన్న మిసైల్స్, అది ఏదైనా స్కాల్ప్ ఉండొచ్చు, అది హార్పూన్ ఉండొచ్చు, లేకుంటే చాలా మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇజ్రాయలీ ప్లస్ కన్వెన్షన్ మనం తయారు చేసిన దాన్ని కూడా ఉంటుంది. ఇట్ కాజ్ సబ్స్టాన్షియల్ డ్యామేజ్. పాకిస్తాన్ భయపడ్డారు. నెక్స్ట్ వాళ్ళకి తెలుసు మనం ఏం హిట్ చేస్తాం. ఇక్కడ దగ్గర మన దగ్గర చాలామంది ప్రేక్షకులు, స్పెషల్లీ మీరు చెప్పిన కీబోర్డ్ వారియర్స్కి తెలియదు పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ని కొట్టాలి మనం అన్నారు. అర్థం చేసుకుంటున్నారు, పాకిస్తాన్ ఒక్క న్యూక్లియర్ అసెట్ కొట్టేస్తే మన ఎంటైర్ రాజస్థాన్ ఖాళీ చేయాల్సి వస్తుంది రేపు. బికాజ్ దాట్ ఎంటైర్ రేడియేషన్ రాజస్థాన్ వైపు వస్తుంది, గుజరాత్ వైపు వస్తుంది, పంజాబ్ వైపు వెళ్తుంది. బార్డర్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. కంప్లీట్ బార్డర్ ఏంటి, ఈవెన్ ఎంటైర్ హాఫ్ ఆఫ్ రాజస్థాన్ మీరు నెక్స్ట్ 5,000 yearsకి వాడలేరు, అంత దరిద్రంగా ఉంటుంది. ఆ పొజిషన్కి వస్తే చెర్నోబిల్లో చూసాం మనం ఏం జరిగిందని. సంథింగ్ సిమిలర్ టు చెర్నోబిల్ వుడ్ హ్యాపెండ్ హియర్. దట్ వాజ్ అ న్యూక్లియర్ ప్లాంట్, ఇట్స్ అ న్యూక్లియర్ అటాక్. మనకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం ఉంది.
అది కూడా ప్రేక్షకులు చాలామంది తెలియదు దట్ వీ హ్యావ్ సిగ్నేటరీ ఎవ్రీ January 1st ఆఫ్ ఎవ్రీ ఇయర్ మనం ఒక లిస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ అసెట్స్ ఈ ప్లేసెస్లో ఉన్నాయి, మీరు దీని మీద దాడి చేయకూడదు. పాకిస్తాన్ ఒక లిస్ట్ ఇస్తారు, మనం వాళ్ళకు ఒక లిస్ట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర అపార్ట్ ఫ్రమ్ మిసైల్స్ మన దగ్గర చర్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. భారతదేశంలో ఉన్న అన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఫ్యూయల్ సప్లై చేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళు రాడ్స్ తయారు చేసి పంపిస్తారు, యురేనియం తెప్పించుకుంటారు బయట నుంచి, దాన్ని ప్రాసెస్ చేసి పంపిస్తారు. వాళ్ళు కూడా ఆర్మీ కానివ్వండి, ఎయిర్ఫోర్స్, నేవీ కోసం ఎక్విప్మెంట్ తయారు చేస్తారు. సో మీరు లిస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాని మీద దాడి చేస్తారా? చేయరు కదా, చేయకూడదు. దట్ ఈస్ అ అగ్రిమెంట్ యూ హ్యావ్. ఏ దేశం అయినా కానీ న్యూక్లియర్ అసెట్స్ మీద ఎప్పుడు దాడి చేయరు. వారికి దాని ప్రభావం వాళ్ళకి తెలుసు ఏమవుతుందని. హిరోషిమా నాగసాకిలో చూసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నోబడీ హెస్ యూస్డ్ న్యూక్లియర్ వెపన్, ఎక్కడ వాడలేదు. న్యూక్లియర్ వెపన్ ఒక డెటరెంట్. నా చేతిలో ఒక డండా ఉంది, కొడతాను నేను ఇక్కడ వస్తాయని చెప్పేసి బెదిరించడంలో ఉంటుంది. బియాండ్ దట్ వాళ్ళు ఏం చేయరు. కన్వెన్షనల్ వెపన్స్ వాడుకుంటారు. కానీ పాకిస్తాన్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది న్యూక్లియర్ మిసైల్. ఎక్కడ వాడుకుంటారు? ఎందుకంటే న్యూక్లియర్ బటన్ అనేది ఒక కమాండ్ బటన్ ఉంటుంది. న్యూక్లియర్ మిసైల్ ఫైర్ చేయాలంటే ఏదో ఒక ప్రెస్ చేయడం కాదు, ఇట్ గోస్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్షిప్ నుంచి. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. డిఫెన్స్ మినిస్టర్ ఆథరైజ్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ బాటమ్ లెవెల్ నుంచి పైకి వెళ్తుంది. ఆర్మీ చీఫ్ ఆథరైజ్ అడుగుతారు, డిఫెన్స్ మినిస్టర్ ఎస్ అని చెప్తారు, ప్రైమ్ మినిస్టర్ ఓకే అని చెప్తారు. దెన్ అగైన్ ఇట్ గోస్ డౌన్ ద లైన్. ప్రోటోకాల్ అనేది ఉంది. పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ద సివిలియన్ ప్రైమ్ మినిస్టర్కి ఎప్పుడు అథారిటీ లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అయూబ్ ఖాన్ టైం నుంచి పర్వేజ్ ముషరఫ్ దాకా ఎవరికి అథారిటీ లేదు. ఇప్పుడు అసిమ్ మునీర్. ఇప్పుడు చూడండి, మీరు ఆ రోజు మన మార్కో రూబియో మాట్లాడినప్పుడు ఈ స్పోక్ టు అసిమ్ మునీర్ అండ్ దెన్ ఈ స్పోక్ టు షబాజ్ షరీఫ్. అదే టైంలో వెన్ ఈ కాల్డ్ భారతదేశం ఫోన్ చేసినప్పుడు మోదీ గారితో మాట్లాడారు, మన ఆర్మీ చీఫ్తో మాట్లాడలేదు, ద్వివేది గారితో. దట్స్ అ డిఫరెన్స్. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ లీడర్షిప్ దగ్గర కంట్రోల్ ఉంది కంప్లీట్గా, పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో గెలిచిన పొలిటికల్ పార్టీ లీడర్ జైల్లో ఉన్నారు, ఇమ్రాన్ ఖాన్. ఓడిపోయిన పొలిటికల్ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా కూర్చున్నారు. అది పాకిస్తాన్ డెమోక్రసీ అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ సీజ్ ఫైర్ అనేది, దీనికన్నా ముందు కూడా సీజ్ ఫైర్ ఉంది మనకి. 2021లో ఒక బ్రేక్ అయింది, కానీ దాని తర్వాత సీజ్ ఫైర్ ఉంది మనకి రెగ్యులర్గా. ఈ కేసులో కూడా వీ నెవర్ యూజ్ ద వర్డ్ సీజ్ ఫైర్. వాళ్ళ డీజీఎంఓ కాల్ చేసి, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ కాల్ చేసి 3 గంటలకు అట్లా కాల్ చేసి ఆ రోజు వీ లెట్ us స్టాప్ ద ఫైరింగ్. మనం బార్డర్ ఫైరింగ్ ఒకటే కాదు కదా, వీ ఫైర్డ్ మిసైల్స్ ఇంటూ పాకిస్తాన్. బ్రహ్మోస్ వాడారంటున్నాం, అది కూడా మనం ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. సో ఆ పరిస్థితికి వచ్చినప్పుడు వీఆర్ కెప్ట్ క్వైట్. వి సెడ్ ఓకే ఫైన్, వీ విల్ చెక్ విత్ ద పొలిటికల్ లీడర్షిప్. చెక్ చేసి తిరిగి వచ్చి 5 గంటలకు కన్ఫర్మ్ చేస్తాం, ఎస్ నేను ఆపేస్తాను, మీరు డ్రోన్లు పంపించకండి, మీరు మిసైల్ పంపించకండి, మేము కూడా మీ మీద ఫైర్ చేయం. ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పాజ్ అన్నారు మోదీ గారు, ఆపలేదు. ఒక సెసేషన్. రేపు మన మీద భారతదేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే వీ విల్ హిట్ బ్యాక్ అగైన్, ద వార్ విల్ స్టార్ట్. వార్ అని మనం ఇంకా డిక్లేర్ చేయలేదు దాన్ని, యుద్ధం అని ఎక్కడ చెప్పలేదు. మనం లిమిటెడ్ ఎంగేజ్మెంట్ అంతే. చాలా క్లియర్గా చెప్పాం. మనం ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గుర్తుంటుంది, కర్నల్ సోఫియా ఖురేషి కానివ్వండి, వింగ్ కమాండర్ వమికా సింగ్ అండ్ ఫారెన్ అఫేర్స్ సెక్రటరీ మిస్ట్రీ గారు ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నాన్ ఎస్కలేటరీ అని ఒక వర్డ్ వాడారు. అంటే ఇక్కడే ఆపేస్తున్నా, దీనికన్నా పైకి వెళ్ళట్లేదు, మేము అయిపోయింది, మా ఆబ్జెక్టివ్ కానీ మీరు మళ్ళీ మా మీద వచ్చి దాడి చేస్తాం, మళ్ళీ మేము చేస్తాం. సో పాకిస్తాన్ చేసిన తప్పది. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర టెర్రరిస్టు ఆర్మీ కలిసి ఉంటారు. ఎప్పుడు ఆర్మీ నుంచి మీరు చూసుంటారు, ఒక ఫ్యూనరల్ సెరమనీలో పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ వెళ్ళారు, అక్కడున్న డిప్యూటీ కమిషనర్ వెళ్ళారు ఆ సిటీది. ఎందుకు వెళ్ళారు? వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్ కిల్డ్ వాజ్ అ సీనియర్ ఆర్మీ ఆఫీసర్. కానీ వీళ్ళేం చేస్తారంటే ఈ ఆర్మీ ఆఫీసర్ని టెర్రరిస్ట్ క్యాంప్కి డెప్యూట్ చేస్తారు ట్రైనింగ్ కోసం. మనం ఆ రోజు కొట్టినప్పుడు ఈయన మీద పడ్డది బాంబు వచ్చి, 3 చనిపోయారు. సో దానికోసం ఆయన కాఫిన్ మీద మీరు చూసుంటారు ఫ్లాగ్ ఉండే, పాకిస్తానీ జెండా. దట్ ఈస్ ఇట్. అండ్ ఫ్యూనరల్, స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు వాళ్ళు. సో స్టేట్ ఫ్యూనరల్ టెర్రరిస్ట్కి ఇవ్వరు. మన మీడియా కూడా తప్పు చేశారు దాంట్లో. స్టూడెంట్ టెర్రరిస్ట్కి ఫ్యూనరల్ ఇస్తుంది, టెర్రరిస్ట్ కాదు, దే ఆర్ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్స్. వాళ్ళు టెర్రరిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, టెర్రరిస్ట్ క్యాంప్లో ఉంటున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, అన్నీ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ రోజు వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ బాంబు వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆ టెర్రరిస్ట్ క్యాంప్లో. సో డెఫినెట్ అక్కడ మనం ఆపేస్తాం. సో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలంటే యుద్ధం అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్, కోట్లు ఖర్చు అవుతుంది. ఒక
SU 400 నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే మనకి ఎన్ని $500,000 పోతుందా, $1 million పోతుందా, లేకుంటే ఎన్ని కోట్లు, 10 కోట్లు పోతుందా, 15 కోట్లు పోతుందా అని చూడాలి మనం. ఏదో ఫ్రీగా కాదు కదా, మనం ఒక్కొక్కసారి రష్యా దగ్గర తెప్పించుకుంటే దాని ఎక్విప్మెంట్ మనం మొత్తం 5 దానికి $5.2 billion కట్టాం మనం. దాంట్లో బ్యాటరీస్ 45,000 కోట్లు దాకా బ్యాటరీస్ ఫైర్ చేసే బ్యాటరీస్ ఉండొచ్చు ఏదైనా. ఇప్పుడు మీరు ఇజ్రాయలీ ఐరన్ డోమ్ చూడండి, ఐరన్ డోమ్ నుంచి ఫైర్ చేసిన ఒక మిసైల్కి కాస్ట్ ఇస్ $1 million. ఇన్కమింగ్ మిసైల్ అది $20,000 కూడా ఉండదు, కానీ డిస్ట్రాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో మనం దానికన్నా ఆకాష్ తీర్ వాడాం, ఇట్స్ లెసర్ కాస్ట్. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలో ఈవెన్ ఇజ్రాయెల్ టెస్ట్ చేస్తున్నారు, మనం కూడా టెస్ట్ చేస్తున్నాం. లేజర్ వాడుకుంటున్నాం, అంటే మీకు ఫిజికల్గా ఏం ఫైర్ చేయట్లేదు, లేజర్తో డిస్ట్రాయ్ చేస్తున్నారు దాన్ని, ఇన్కమింగ్ మిసైల్. సో కాల్పు విరమణ అనేది ఇట్స్ అ ప్రాసెస్. మోదీ గారు చెప్పిన దాని ప్రకారం ఇక్కడైనా ఇప్పటి నుంచి మన మీద దాడి చేస్తే, పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు మన దగ్గర వచ్చి కాశ్మీర్ కానివ్వండి మిగతా ఎక్కడైనా వచ్చి దాడి చేస్తే వీ విల్ స్టార్ట్ అగైన్. సో ఒక భయం, దీనికన్నా ముందు ఈ భయం లేకుండే పాకిస్తాన్కి. ఇప్పుడు వాళ్ళు చేస్తారా, చేయరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన కాల్పు విరమణ చేసింది ఈ కండిషన్ మీద, ఇది వైలేట్ చేస్తే మళ్ళీ మేము స్టార్ట్ చేసేస్తాం, మళ్ళీ మమ్మల్ని తప్పు పట్టకండి, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మెచ్యూర్గా ఎందుకంటే ఈ జనరేషన్ అసలు యుద్ధం అని చూడలేదు. 71లో ఐ వాజ్ ఇన్ స్కూల్, మనం కూడా చూడలేదు హైదరాబాద్లో యుద్ధం అనేది జరిగింది, బంగ్లాదేశ్లో, మళ్ళీ హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్. ఎప్పుడు చూడండి యుద్ధాల్లో వీరే ఎఫెక్ట్ అవుతారు మ్యాక్సిమం, అక్కడే చాలామంది చనిపోతారు. మనం ఇక్కడ కూర్చొని లెక్చర్లు ఇస్తాము, కీబోర్డ్లో సోషల్ మీడియా పోస్ట్ వేస్తాము, మోదీ గారు కొట్టండి, బాంబే వేయండి అని. కానీ రేపు ఒక 200 మంది చనిపోయి మన సోల్జర్స్ వాళ్ళ బాడీ రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు మీ మూడ్ మారిపోతుంది. ఇప్పుడు 5 ఫ్యూనరల్ చూసే మనం చాలామంది అప్సెట్ అయిపోయారు. ఒక యుద్ధం అంటే 2 సైడ్లో ఉంటుంది, మహాభారతం చూసాం మనం, ఈ 2 వైపులో చనిపోతారు మనుషులు. సో ఒక మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు ఆపాలే వారిని కూడా తెలుసుకోవాలి. అండ్ రష్యా యుక్రెయిన్ వార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తాను, ఇంకా ఇజ్రాయెల్ గాజా అది యుద్ధం అని చెప్పలేము, దట్ ఇస్ అగైన్ మనం యాక్ట్ చేస్తున్నట్టు. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ మీద వాళ్ళు కొడుతున్నారు. రష్యా యుక్రెయిన్ వార్లో 2 సైన్యాలు కొట్టుకుంటుంది. ట్రూ. మనది సెకండ్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చారు, ఫస్ట్ స్టేజ్లో పాకిస్తాన్ ఆర్మీ లేకుండే, మనం డైరెక్ట్ టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. సో పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో చాలా బాగా చేశారు మోదీ గారు, ఎక్కడ ఆపాలని ఆయనకు తెలుసు. సో ఇప్పుడు పాజ్ బటన్ ప్రెస్ చేశారు. కానీ మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు మన ఫస్ట్ వార్ ఈ టెన్షన్ స్టార్ట్ అయినప్పుడు పెహల్గామ్లో మన ఇండస్ వాటర్ ట్రీటీ ఆపేశాం, దానికి కూడా ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశాం. నేను చెప్పేది ఈ ఆర్మీ యాక్షన్ దీనికి అన్నికంటే బ్రిలియంట్ మూవ్ వాస్ దట్ అది. ఎందుకంటే దాంతో పాకిస్తాన్ మొత్తం సత్యనాశ అయిపోతుంది, కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. వాళ్ళకు ఒక పంట ఆల్రెడీ పోయింది, ఇంకో పంట ఎప్పుడు పోతుందో తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్లో అన్నిటికంటే ఫర్టైల్గా ఏరియా పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్. మీకు సింధ్లో కొంచెం ఉంది, కానీ బలూచిస్తాన్ వైపు అసలు మొత్తం డెజర్ట్ లాగా ఉంటుంది. ఇటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ కూడా ఎక్కువ ఏం లేదు. సో ఉన్నదంతా ఇక్కడే పంజాబ్లో. పాకిస్తానీ పంజాబ్ చాలా ఫర్టైల్, మన దగ్గర లాగానే, మన పంజాబ్ లాగా. అక్కడ వాళ్ళకి నీళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లీట్, వాళ్ళు అసలు ఇప్పుడే ఏం లేదు తినడానికి, ఆట లేదు, ఏం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. అసలు వాళ్ళు కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతారు. దానికోసం మీకు గుర్తుంటుంది, గుర్తు చేయండి, ఈ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారు, నీళ్ళు ఆపేస్తే అది యుద్ధం అన్నారు. అక్కడ అంతా వాళ్ళకి తెలుసు అది ఇంపాక్ట్ అంటే. ఇప్పుడు అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ మనం నెగోషియేట్ చేద్దాం, ఎందుకంటే 1960లో సైన్ చేసిన అగ్రిమెంట్ ఇది. అప్పుడు మనం 80% నీళ్ళు వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసుకుని చాలా పెద్ద తప్పు అది. నౌ దట్ మిస్టేక్ హెస్ బిన్ కరెక్టెడ్. మన పాపులేషన్ మారిపోయింది, మాకు కూడా దానికి రైట్స్ ఉన్నాయి. ఎందుకు లేదు, నేను ఇఫ్ యూ సీ ద రివర్, నేను లే లదాఖ్ వెళ్ళినప్పుడు చూసాను, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, డెసలేట్. అక్కడ టిబెట్ నుంచి వస్తుంది అది వచ్చి ఇండస్ రివర్ మెయిన్ సిస్టమ్ అక్కడ. అది కాకుండా మనకు 3 వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది ఇంక్లూడింగ్ ఇండస్, 3 ఈస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంది త్రూ పంజాబ్. సో ఇండస్, బియస్, సట్లజ్, యమున అన్నీ, దట్ ఈస్ ద కంటిన్యూస్ లింక్ అన్నమాట. మనం నీళ్ళు ఇప్పుడు ట్యాప్ లాగా ఆఫ్ చేయలేము దాన్ని, ఇండస్ని. ఇట్స్ అ బిగ్ సిస్టమ్. కానీ ఈ యుద్ధంలో ఐ థింక్ లిమిటెడ్ ఆబ్జెక్టివ్స్ ఏమేమి ఉన్నా మన అన్ని సెకండ్ మనం వ్యాలిడేట్ చేసుకున్నాం మన ఎక్విప్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అని. ఈ యుద్ధంలో మీరు ఎక్కడైనా సోల్జర్స్ తుపాకీలు తీసుకొని అక్కడ పరిగెత్తడం చూసారా అటువైపు, లేకుంటే ట్యాంకులు వెళ్తాం చూసారా? టిపికల్ వార్ లేదన్నీ చూస్తాం మనం, కానీ యుద్ధం మారిపోయింది, స్ట్రాటజీస్ మారాయి, స్ట్రాటజీస్ మారింది. అండ్ మోర్ ఎక్విప్మెంట్. ఈ యుద్ధం ఎట్లా నడుస్తుంది అనేది కాన్సెప్ట్ మారిపోయింది. అది యుక్రెయిన్ రష్యా వార్లో తెలుసిపోయింది. ఈవెన్ ఇజ్రాయలీ గాజాలో కూడా హూతీస్ మిసైల్ ఫైర్ చేస్తున్నారు, ఇరాన్ మిసైల్స్ ఫైర్ చేస్తున్నారు, లెబనన్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, ఇక్కడ హమాస్ వాళ్ళు ఫైర్ చేస్తున్నారు మిసైల్స్.
ఇజ్రాయెల్ ఏమో దాన్ని ఆడుకుంటుంది. వాళ్ళు ఐరన్ డోమ్ కానివ్వండి, డేవిడ్ స్లింగ్ అండ్ పేట్రియట్, వాళ్ళ దగ్గర 3 డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎయిర్ సిస్టమ్స్. ఒకటి 60 కిలోమీటర్ దాకా, ఒకటి 200 కిలోమీటర్ల దాకా, ఇంకోటి ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ డీల్ చేయడానికి పేట్రియట్. మన దగ్గర కూడా అదే, మన దగ్గర కూడా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 4 ఉన్నాయి మన దగ్గర. ఆకాష్ నుంచి మన నార్మల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. లాస్ట్ వన్ ఇస్ SU-400. సో మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్ వ్యాలిడేట్ అయిపోయింది. బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్లో ఎట్లా పనిచేస్తుంది, మీరు ల్యాబ్లో తయారు చేసుకున్న బాగానే ఉంది, ఫీల్డ్ ట్రయల్ చేస్తాను బాగానే ఉంది, కానీ బ్యాటిల్ కండిషన్లో పనిచేస్తుందా లేదో చెప్పలేము. పాకిస్తాన్ ఆ రోజు మీకు గుర్తుంటుంది, ఒకటేసారి వాళ్ళు మన మీద 15 మిసైల్స్ ఫైర్ చేశారు. S400 చెప్పచ్చు. S400కి ఒకటేసారి దే కెన్ అప్ టు 300 మిసైల్స్ ట్యాకిల్ చేయొచ్చు, ఏ సోర్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి కూడా. సో ఇది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. కానీ దీన్ని మనం రష్యా దగ్గర తీసుకున్నప్పుడు మనకు కూడా డౌట్ ఉంది, మీకు గుర్తుంటుంది, అప్పుడు US మన మీద శాంక్షన్స్ థ్రెటన్ చేశారు, మీరు ఇది కొంటే అంతే సంగతి, మిమ్మల్ని మీద శాంక్షన్. మోదీ గవర్నమెంట్ చెప్పారు ఓకే. అది ఐ థింక్ గోవా కాన్ఫరెన్స్లో, గోవాలో మన బ్రిక్స్ సమ్మిట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ సైన్ చేశారు రష్యాతో. ఇప్పుడు US అన్నారు మీరు తీసుకుంటే రష్యా శాంక్షన్, కానీ మనం వీ వెంట హెడ్ పొలిటికల్ లీడర్షిప్, మోదీ గారి లీడర్షిప్ ఒక డిసిషన్ తీసుకున్నారు, సరే శాంక్షన్ చూసుకుందామని. కానీ వాళ్ళు ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూసారు మన దగ్గర, మనం తీసుకోలేదు. అది ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని. ఎందుకంటే US దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమవుతుందంటే, రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే, రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే US చేస్తారు, వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపేస్తారు. మన పోఖ్రాన్లో చూసాం మన అప్పుడు US దగ్గర నుంచి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం, కానీ మొత్తం అన్నీ ఆపేశారు వాళ్ళు. సో వీ షుడ్ బి కేర్ఫుల్. యుద్ధం అనేది ఏదో వచ్చి కొట్టుకుందాం, ఇటు బాంబులు వేద్దాం, మోదీ గారు పాకిస్తాన్ని మొత్తం ధ్వంసం చేసేయండి, అది నడవదు. ఈవెన్ POK ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ. కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు. ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి, ట్రోల్స్ అనేవి ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతోందా, లేకుంటే దే ఆర్ ఇన్ ఏ మూడ్, ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి, కొట్టేయాలి, స్వాధీనం చేసుకోవాలి, ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల అంటారు? ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇది ఒకటే ఇష్యూ కాదు, క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే, వీళ్ళందరూ కలిసి ధోని మీదనో కెప్టెన్ ఎవరున్నా విరాట్ కోహ్లీయా లేకుంటే రోహిత్ శర్మ ఇవే పడతారు వీళ్ళందరూ కలిసి. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పాను కదండి, మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చొని IPL చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు. ట్రూ, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్. ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరూ బడ్జెట్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. దాని తర్వాత ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం, అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు. మీరు చూసుంటారు, పెహల్గాం జరిగిన తర్వాత 5 రోజుల తర్వాత చాలామంది నా దగ్గర స్టూడియోస్లో అడిగారు ప్రశ్న, మోదీ గారు ఏంటి ఏం చేయట్లేదు, ఎందుకంత సైలెంట్గా ఉన్నారు, హిందీలో అడిగారు నా దగ్గర, మోదీ బాంబ్ క్యో नहीं डाल रहा है. నేను చిన్నపిల్లల ఆట కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్, వాళ్ళ దగ్గర 24 టెర్రర్ క్యాంప్స్ ఉంది పాకిస్తాన్. మనం కొట్టింది 7 నుంచి 9, దాంట్లో 14 మిసైల్ యూస్ చేసాం మనం. ఒక స్పాట్లో మనం 3 సార్లు కొట్టాం, మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో. సో ఆ పరిస్థితికి రావాలంటే 14, మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ 9వ రోజు జరిగింది, పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ 13వ రోజు చేసాం, ఈసారి 14వ రోజు చేసాం. టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ. పహల్గాం కాగానే ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది, టెర్రరిస్ట్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ. కానీ ఒక వారం తుపాకీ కూర్చొని పట్టిన మనిషి ఒక వారం తర్వాత అంటాడు, ఏంటి ఎవరు రావట్లేదు, ఇది బోర్ కొడుతుంది కదా, మనం ఎంత కూర్చోవాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు. ఆ టైంలో కొట్టాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సున్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు, చాలా ఫేమస్, మీరు చదువుంటారు, ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు. దాంట్లో he always says you should catch the enemy unprepared. చాలా ఇంపార్టెంట్. ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు, మనకేం అడ్వాంటేజ్, మళ్ళీ మన మీద ధ్వంసం ఎక్కువైపోతుంది. సో వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత, డీటెయిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా హిట్ చేసాం. వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది చనిపోయారని చెప్పి. ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారన్నారు. రాత్రి 1 గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి, ఎందుకున్నారు అక్కడ? అక్కడే మీకు క్వశ్చన్ వచ్చేది. ఇట్ వాజ్ నాట్ ఎ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే. అది ప్లేస్ చూడండి, ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది. సో మొన్న కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం, మళ్ళీ మొత్తం
అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు. ఇక మనకు ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏమని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఈజ్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల నుంచి చేస్తున్న పని వాళ్ళది. ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం, ఫస్ట్ ఐసిస్, దాని తర్వాత అల్ఖైదా, ఫస్ట్ తాలిబాన్, అల్ఖైదా, ఐసిస్, దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్. సోవియట్స్ పారిపోయారు, మరి తర్వాత యుఎస్ పారిపోయారు, నేటో పారిపోయారు. ఇప్పుడు ఎక్కడికి పంపించాలి టెర్రరిస్ట్ అంతని? ఎక్కడో వాడుకోవాలి కదా. నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను. దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడానికి శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నారు. పాకిస్తాన్ సంగతి అంతే. ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ వచ్చి కొడుతున్నారు, అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు, ఇటువైపు టెర్రరిస్ట్ కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు. ఏం పని ఉంది మాకు ఇక్కడ అని. సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం. చూడండి, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి, పంజాబ్ నుంచి 90%. ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ మిగతా అందరూ అక్కడి నుంచి వస్తారు. వీళ్ళకి మాఫియా, వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు. ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఎప్పుడైనా ఖైబూర్ పఖ్తూన్ఖా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి, ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా? ఎప్పుడు లేదు. వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు. సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భవాల్పూర్ కొట్టాం మనం, విచ్ వాజ్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని. పాకిస్తాన్ వైపు, అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా, కళ్ళు కూడా రాదు వాళ్ళకి. కొట్టాం మనం. అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు. దాని తర్వాత మీకు తెలుసు, రెస్ట్ ఆల్ ఈజ్ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టాం. దాని తర్వాత వాళ్ళు వచ్చి మన దగ్గర విరామణ చేసుకుందాం, మనం ఇప్పుడు ఒక ఒప్పందం లాగా చేసుకుని, ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు. వీఆర్ నాట్ సైన్డ్ ఎనీ అగ్రిమెంట్. కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మేట్. ఇప్పుడేం లేదు, ఒక టైమ్అవుట్ అంటారు ఫుట్బాల్లో, టైమ్అవుట్ తీసుకున్నాం. అది 5 నిమిషాలు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, 5 నెలలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మనం వి విల్ హిట్ బ్యాక్. ఇప్పుడు పహల్గామ్ జరిగి ఆల్మోస్ట్ 1 నెల కాబోతుంది. మీరు చూడండి, ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు. జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్, కొట్టండి ఈసారి అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఎవాక్స్ని ధ్వంసం చేస్తాం, వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం. వాళ్ళు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. మేము రఫాల్ 5 రఫాల్, 1 రఫాల్, 3 సుఖాయిలు, 2 మిగ్లు కొట్టుపడేస్తామని చెప్పేసి. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని. ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో. మనది ఒక్క ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు, ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కాలేదు. దానికోసం మీరు చూసుంటారు, మోదీ గారు కాగానే, ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు. ఆదంపూర్ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది. ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు, మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు, మొత్తం ధ్వంసం చేసాం, అక్కడ ఉన్న SU-400 ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అన్నీ పోయిందని. మోదీ గారు వెళ్ళి నిలబడి, ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో, లెఫ్ట్ షోల్డర్ మీద SU-400, రైట్లో ఒక మిగ్ నిలబడింది, MiG-29. దట్ ఈజ్ ఆప్టిక్స్. మోదీ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లో కాదు, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో ల్యాండ్ అయ్యారు. అంటే రన్వేస్ వర్కింగ్, సిస్టమ్స్ ఆర్ వర్కింగ్, లేకుంటే ల్యాండ్ గారు. అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు, ఆర్మీ బేస్కి వెళ్ళారు. అది కూడా ఎట్లా వెళ్ళారు, కార్లో జీప్లో వెళ్ళారు. దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది, అక్కడ ల్యాండ్ చేయలేమని చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు. సో యుద్ధం అనేది మనోళ్ళు కూడా దే షుడ్ అలౌ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి, వాళ్ళకి తెలిసి ఏం చేయాలని చెప్పి. విక్రమ్ మిస్త్రీ గారి మీద చేసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది. ఎవరైనా మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు. హీఈస్ ఓన్లీ ఎ మెసెంజర్. ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే. ఆయన కాదు డిసైడ్ చేసింది, పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు. హీఈస్ అ మెసెంజర్. ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని. మనం చేసిన పని అది. మనం తెలియదు. ఆఫ్ కోర్స్ హిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అది ఇంకో పొలిటికల్ కేసు, అది సపరేట్. చాలామంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి, మనం ఆపలేం వాళ్ళని. దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద ఎందుకు పడ్డాలి అది. అఫ్కోర్స్ అమ్మాయి మీద దాడి చేస్తారు, చాలా ట్రోల్ చేశారు, ఆమెని మళ్ళీ ఆమె అకౌంట్ ప్రైవేట్ చేసేసింది. కానీ ఇది మెచ్యూరిటీ లేదు. ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లం ఏంటి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి 10 రూపాయలు అనే కండిషన్ పెట్టండి, రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్లు బంద్ అయిపోతాయి అన్నీ. అందరూ ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు. 5 నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మెట్రో చూడండి,
వర్క్ సైట్కి వెళ్ళండి. ఇది ప్రాబ్లం అనమాట. మ్మ్. ఏదో వీడియోలు పొద్దున్న సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఒక్కటే వీడియో మీ 100 చోట్ల నుంచి వస్తుంది మీకు. అవును. ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు, మెచ్యూరిటీ లేదు దాంట్లో. ఇప్పుడు నాకు కూడా వస్తుందండి, మీకు చెప్పినట్టు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక 20 మీడియా గ్రూప్స్ ఉంది, దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దున్న నుంచి. మ్మ్. వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను. కానీ కొన్ని సైట్స్, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని, అది నేను రిటైన్ చేసుకుంటా, టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అనమాట. ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది. True. ఏదో వీడియో వచ్చిందని చెప్పి ఫార్వర్డ్ చేయడం కాదు, ఏదో వీడియో వచ్చిందని చెప్పి రియాక్ట్ చేయడం కాదు, మిస్రీ గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన మీద దాడి చేయడం కాదు. ఈ సేమ్ విత్ మోదీజీ గారు. ఎందుకు సీజ్ ఫైర్? మీకు ఏం తెలుసు యుద్ధం గురించి? మ్మ్. బంగ్లాదేశ్ యుద్ధం గురించి తర్వాత మనం బ్యాంక్రప్ట్ అయిపోయాం యాజ్ అ నేషన్. చెప్పాను చూడండి, కంప్లీట్గా బ్యాంక్రప్ట్. 5 సంవత్సరాలు మనకు బయటపడడానికి టైం తీసుకున్నాం, ట్యాక్స్ పెంచాల్సి వచ్చింది. రేపు ఇదే చెప్తారు మోదీ గారు, సరే యుద్ధం చేద్దాం పాకిస్తాను, పని చేస్తాను, పెట్రోల్లో 10 రూపాయలు పెంచేస్తానంటే అందరు ఏడుస్తారు, వద్దు నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అంటారు. అప్పుడు మ్మ్. అవును. ఇది ప్రాబ్లం. అది యుద్ధం ఫ్రీగా నడవదు కదా, దానికి డబ్బులు కావాలి. మ్మ్. నేను చెప్పినట్టు మిసైల్ ఫైర్ చేయాలన్నా కానీ మిగతా ఏం చేయాలన్నా మనకు డబ్బులు కావాలి. సరే మనం అప్పుడు చేసాం కూడా, వీ హ్యాడ్ పుట్ ఎ సెస్ అట్ దట్ టైం. చైనాతో జరిగిన కూడా సెస్ పెట్టాం మనం, మ్మ్. డబ్బులు కావాలి కదా. ఇప్పుడు అందరూ అంటున్నారు మేము జిఎస్టీ కడుతున్నాం కదా, బాగా చేశారు మీరు, జిఎస్టీ బాగానే వాడుకుంటున్నారని చెప్పి. ఏది తెలియదు అసలు. ఎక్విప్మెంట్ ఎప్పుడు కొన్నాము, ఇప్పుడున్న మన దగ్గర అకాక్ గన్స్ అంటాం, మన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఎప్పటి నుంచో వాడుకుంటున్నాం, ఆకాష్ తీర్ తయారు చేసాం, మన నాలెడ్జ్ వాడుకున్నాం మనం ఈసారి. ప్రతిసారి ఇంకొక కామెంట్ వస్తుంది, ఆరోపణ వస్తుంది, అన్నిటికంటే ఎక్కువగా డిఫెన్స్ కోసం ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు, రక్షణ బలగాల మీద అంత ఖర్చు పెట్టి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏముంది అనే ఒక మాట ఉంటుంది చూడండి. ఈసారి ఇప్పుడు ఎవరైనా చెప్తారా నెక్స్ట్ బడ్జెట్లో పెంచమంటారు. చాలామంది నా ఫ్రెండ్స్ రాసుకున్నారు, కావాలంటే ఫండ్ ఎస్టాబ్లిష్ చేసే గవర్నమెంట్ మేము డొనేట్ చేస్తాం అని చెప్పి. చూడండి, మూడు మారిపోయింది ఇప్పుడు సడన్గా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిమిటెడ్ ఎంగేజ్మెంట్లో చాలా ఒక పెద్ద అది చాలామంది ప్రేక్షకులు అది చూడలేదు. ఈవెన్ ఈ డిఫెన్స్ కాల్డ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ కూడా మాట్లాడలేదు. మన దగ్గర ఈసారి ఈ ఆకాష్ తీర్ కానివ్వండి, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ వాడింది అగ్నివీర్ అని చెప్పి యంగ్స్టర్స్ని తీసుకున్నారు లాస్ట్ 3-4 సంవత్సరాలు. వాలంటీర్స్ లాగా వాళ్ళు దేర్ లిమిటెడ్ సర్వీస్, షార్ట్ సర్వీస్ కమిషన్ అంటాం మిలిటరీలో. ఈవెన్ ఆఫీసర్స్ కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ చేసుకుంటారు చాలామంది. మేజర్ లెవెల్లో దే విల్ రిటైర్ అండ్ సివిలియన్ లైఫ్లో వెళ్ళిపోతారు. అగ్నివీర్ తీసుకొచ్చి ఎంత పెద్ద గొడవ చేసాం మీకు గుర్తుంటుంది. రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు కానీ ఇక్కడ రైల్వే స్టేషన్స్ అన్ని తగలబెట్టారు, ఫైరింగ్ జరిగింది. ఈ ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్కి వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది, టెక్నికల్ స్కిల్. ఇది చూడండి, ఐటీఐలో వెళ్ళి ఎక్కడో చదువుకుంటాడు, అందరు ఇంజనీర్లు కాదు కదా, కొంతమంది ఉండొచ్చు. ఈ చేసుకున్న వాళ్ళు ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రిగేడియర్ ఎక్కడ ఉన్నప్పుడు సికింద్రాబాద్, హీ వాస్ ట్రైనింగ్ అగ్నివీర్ అండ్ హీ టోల్డ్ మీ, ఆయన చెప్పారు నా దగ్గర, సురేష్ వీళ్ళు ఎంత బ్రిలియంట్ తెలుసా, వీళ్ళకి ఒక ట్యాంక్ ఇచ్చి 2 నెలలు మీరు ట్యాంక్ మీద పనిచేయండి, దాన్ని తిప్పి మొత్తం అక్కడ ఇప్పి ఎక్కడ పెట్టండి అంటే తర్వాత మొత్తం ట్యాంక్ నిప్పేసి రిటర్న్ ఫిట్ చేస్తారు నెల లోపల అంటున్నారు. మా దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి చేయలేకపోతున్నారు. సో ఈ యంగ్స్టర్స్ ఉన్న ఇప్పుడు తీసుకునే యంగ్స్టర్స్ వాళ్ళు చాలా మట్టుకు టెక్నాలజీతోని ఫ్రీక్వెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తూనే ఉంటారు. వేరస్ ఈ ఓల్డర్ జనరేషన్కి ఆ కేపబిలిటీ లేదు. నెక్స్ట్ మన ఆర్మీ యావరేజ్ ఏజ్ కూడా తగ్గింది, పెన్షన్స్ అండ్ శాలరీస్ అది కూడా తగ్గింది. పెద్ద ఆర్మీ ఇప్పుడు చూస్తున్న ఇట్లాంటి యుద్ధాల్లో మనకు పెద్ద ఆర్మీ ఏం అక్కర్లేదు. మనకు కావాల్సింది టెక్నాలజికలీ కాంపిటెంట్గా ఉన్న మనుషులు కావాలి, అబ్బాయిలు అమ్మాయిలు కానీ. ఇప్పుడు కూడా జరిగిన ఈ యుద్ధంలో నాకు తెలిసిన మట్టుకు కాన్ఫిడెన్షియల్ సోర్స్ నుంచి చాలా ఈ కంట్రోల్ రూమ్స్ హ్యాండిల్ చేస్తుంది వాస్ విమెన్. ఎందుకంటే వాళ్ళు కూడా టెక్నికలీ కేపబుల్గా చాలామంది ఉన్నారు. సో అది మీరు ఐదర్ ఇట్ బి ఏటీసీస్ ఆర్ అక్కడ కూర్చొని డ్రోన్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మిసైల్ ఫైర్ చేస్తున్న ఉండొచ్చు, వీళ్ళందరూ రాడార్ని కాన్సిస్టెంట్గా చూస్తూనే ఉన్నారు. అది ఒక కేపబిలిటీ, అనలైజ్ చేయడం, ఏ మిసైల్ ఎక్కడ ఫైర్ చేయాలని చెప్పేసి, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది ఆ మిసైల్ అని చెప్పేసి, ఇస్ ఇట్ కమింగ్ అట్ 2.5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, లేదా నార్మల్ మిసైల్ పంపిస్తున్నారా, బ్లాండ్ డ్రోన్ పంపిస్తున్నారా, లోడెడ్ డ్రోన్ పంపిస్తున్నారా, దీస్ ఆల్ అనలైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మీకు టెక్నికలీ కాంపిటెంట్ యంగ్స్టర్స్ కావాలి ఆర్మీలో. సో నేను నెక్స్ట్ జనరేషన్ రిక్రూట్ చేస్తున్నాడు కావాలంటే కంపల్సరీగా మినిమం ఐటీఐని పెట్టండి. అట్లీస్ట్ ఐటీఐలో కొంతమంది వెళ్ళి చదువుకుంటారు. ఇప్పుడు ఐటీఐకి వెళ్ళినోడు ఏం పని లేనోడు అక్కడికి వెళ్తారని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. అది కాకుండా ఇప్పుడు ఇట్లా చూపిస్తే కొత్తగా ట్రైనింగ్, ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఇచ్చి ట్రైనింగ్ చేపిస్తే ఐటీఐలో రెడీమేడ్గా వాళ్ళకి ప్రొడక్ట్స్ దొరుకుతారు, వాళ్ళకి ఒక టాలెంట్ వచ్చేస్తుంది, మ్యాన్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది జరగాలి. సో ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ అనేది ట్యాంకులు కాదు, ఉంటుంది ట్యాంక్ లేదని చెప్పట్లేదు, ఈవెన్ సోల్జర్స్, ఇన్ఫెంట్రీ కాదు, ఉండొచ్చు, అది కూడా ఉంటుంది. ఇన్ఫెంట్రీ యూస్ ఇన్ఫెంట్రీకి ఉంటుంది, కానీ మనం జాగ్రఫీ కోసం వెళ్ళట్లేదు.
రష్యా యుక్రెయిన్ జాగ్రఫీ కోసం కొట్టుకుంటున్నారు. మేము 100 కిలోమీటర్లు గుంజుకుంటాం మీ దగ్గర నుంచి, వీళ్ళేమో మేము దగ్గర నుంచి 100 కిలోమీటర్లు గుంజుకుంటాం. మనకు ఆ ప్రాబ్లమే లేదు. మీరు పిఓకే గురించి రెఫరెన్స్ చెప్పారు ఒకసారి. పిఓకే తీసుకోవడం చాలా ఈజీ మాట్లాడడం. అగైన్ డ్రాయింగ్ రూమ్ సిచ్యువేషన్. పిఓకే గుంజుకుందాం మనం. ఈవెన్ అప్పుడప్పుడు అమిత్ షా గారు కూడా అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఓకే తీసుకుంటే అక్కడున్న టెర్రరిస్ట్ని మొత్తం మనం తీసుకోవాలి కదా. అవును కదా. అక్కడున్న ముస్లిం పాపులేషన్ మనతో వాడారు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తారండి? ఆ కల్చర్ డిఫరెంట్గా ఉంది. కల్చర్ ఒకటే కాదు, ఇప్పుడు మీరు రేపు వెళ్ళి నేను బంగ్లాదేశ్ కాన్కర్ చేస్తాను అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు వస్తారు భారతదేశంతో? రారు. వాళ్ళంటే మాది స్వతంత్రం, ఇది పిఓకే ఉండొచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తానీ వాళ్ళు, ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళు కాదు. అది జనరేషన్లు మారిపోయాయి. అక్కడ వాళ్ళు పాపులేషన్ రీసెటిల్ చేశారు. పంజాబ్ వైపు నుంచి, సింధు వైపు నుంచి చాలామందిని తీసుకొచ్చి రీసెటిల్ చేశారు పిఓకేకి. పాపులేషన్ మేట్రిక్స్ మారిపోయింది. రెండోది, మీరు ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఇదే బీజేపీ వాళ్ళు ఏడుస్తారు రేపు, అరే అందరు ముస్లిమ్స్ వచ్చేసారు, 10 లోక్సభ సీట్లు వాళ్ళకి పోయింది ఇప్పుడు అని చెప్పేసి. సో మీరు ప్రాక్టికల్గా అగైన్ చెప్పడానికి చాలా ఈజీ. పిఓజీకే చూసుకుందాం, మోదీ గారు వెళ్ళండి బాంబు పంపి 2 బాంబులు పడేయండి, అది కాదు, అంత ఈజీ కాదు. మన దగ్గర ఉన్న కాశ్మీర్ని ముందు మేనేజ్ చేసుకుందాం మనం, తర్వాత పిఓకే గురించి మాట్లాడదాం. ఇట్స్ అన్ అన్సెటిల్డ్ ఇష్యూ. అది ఇప్పుడు కాదు, హిస్టారిక్లీ 1948లో రాజా హరి సింగ్ అడిగినప్పుడు నెహ్రూ హెల్ప్ చేయలేదు టైంలో. ఆ రోజు టైంలో హెల్ప్ చేసి ఉంటే ఇండియన్ ఆర్మీని పంపిస్తే మనకి పిఓకే ప్రాబ్లమే లేకుండా పిఓకే కూడా మన దగ్గర ఉండిపోతుండే. అక్కడ ఉన్న 2 చోట్ల మనకు పనికొస్తుంది. ఒకటి గిల్గిత్ బాల్టిస్తాన్, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి అక్కడ, టంగ్స్టన్ కానివ్వండి, మీరు లిథియం కానివ్వండి, చాలా ఉంది అక్కడ. అది చైనాకి అమ్ముకున్నారు వీళ్ళు, పాకిస్తాన్. ఇప్పుడు చైనీస్ కంపెనీలు పనిచేస్తున్నాయి అక్కడ, దానికి ఒక్కటే ఇంట్రెస్ట్ ఉంది మనకి, అది వచ్చేస్తే మనం తీసుకుంటాం కావాలంటే. కానీ అంత ఈజీ కాదు, అక్కడ కూడా పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి. సరే, ఒక ప్రాబ్లం ఉంది, పిఓజేకే మన దగ్గర లేదు. ఒఫీషియల్లీ మనం ఒక 22 సీట్లు కూడా ఇచ్చేసాం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో. ఎవరు లేరు క్యాండిడేట్, కానీ 23 సీట్లు 22 సీట్లు ఇచ్చేసాం వాళ్ళు. లెట్ us వెయిట్. ఏదో ఒక రోజు అక్కడున్న ప్రజలు ఇప్పుడు బలూచిస్తాన్లో చేసినట్లు గొడవ చేసి వచ్చి మాకు భారతదేశంలో విలీనం అయిపోతాం, అటువైపు బారాముల్లా దాకా మీరు ట్రైన్ తీసుకొచ్చారు, వందే భారత్ తీసుకొచ్చారు, చెనాబ్ బ్రిడ్జ్ కట్టారు, ఇంత బాగుంది అక్కడ అన్ని డెవలప్మెంట్, మా దగ్గర ఇక్కడ ఏం లేవు, మేము మీ దగ్గరకు వచ్చేస్తామంటే అది డిఫరెంట్ మ్యాటర్. దెన్ అక్కడున్న సిటిజన్స్ రెబెల్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తారు, చాలామంది చనిపోతారు, మళ్ళీ అక్కడ గొడవ ఉంటుంది. అది మళ్ళీ వీరు యూఎన్కి వెళ్ళి చెప్తారు, భారతదేశం మమ్మల్ని వచ్చి కాన్కర్ చేసుకుంది, మేము మీ పంజాబ్ పట్టుకుంటాం రేపు అని చెప్తారు. ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ అకర్, అన్నీ జరగవచ్చు. సో ఒక పొలిటికల్ మెచ్యూర్ లీడర్షిప్లో మన ప్రేక్షకులు కూడా, మన సిటిజన్స్ కూడా మెచ్యూరిటీ ఉండాలి. మీరు చూడండి, ఓల్డర్ జనరేషన్ ఇట్లా బిహేవ్ చేయట్లేదు. వాళ్ళు చూశారు యుద్ధం అనేది అని, వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. నిన్ననే ఒక ట్వీట్ చూశాను, ఆ ఫ్రెండ్ ఎవరో పంపించారు. అది వాళ్ళ గ్రాండ్ మదర్కి ఫోన్ చేసి, గ్రాండ్ అమ్మ నానమ్మ చూసుకో, ఇది సైరన్స్ వస్తుంది, సైరన్స్ వస్తే భయపడకు, ఏం చేయాలో డ్రిల్ వాళ్ళు చెప్పిస్తారంటే, నువ్వేమి యుద్ధం చూసారా, నేను 3 యుద్ధాలు చూశాను, నీ కొత్తగా ఉండొచ్చు నాకు కాదని. సో వాళ్ళు దే హ్యావ్ గాన్ త్రూ ఇట్. సో మనం కూడా రిలాక్స్గా పొలిటిక్, ఇప్పుడు మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్, మనం వీ షుడ్ బి మోర్ ఫోకస్, మన ఎకానమీ గురించి ఫోకస్ చేసుకోవాలి ఎక్కువ, అక్కడున్న డెవలప్మెంట్ గురించి. ఆర్మీలో మీరు చెప్పినట్ల బడ్జెట్ చాలా మటుకు కేటాయించడం కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడికి టెక్నాలజీ మీద, ఆయుధాలు కొనడం ఒక్కటే కాదు, టెక్నాలజీ మీద, లేటెస్ట్ ఇండిజీనియస్ టెక్నాలజీ. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీ ఒక మిసైల్లో అక్కడ వెళ్ళి పడినప్పుడు మీరు చూసుంటారు, అనంత్ టెక్నాలజీస్ అని, వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా ఉండేది, అది పాకిస్తాన్లో చూపిస్తున్నారు. అక్కడ దాకా వెళ్ళి కొట్టామన్నమాట. సో మన దగ్గర ఉన్న చాలా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. బెంగళూరులో కంపెనీ ఆ డ్రోన్స్ అని తయారు చేస్తుంది వాళ్ళే, సూసైడ్ డ్రోన్స్. సో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు ఈ ఫీల్డ్లో వస్తున్నారు. హెచ్ఏఎల్, బిఈఎల్ ఒకటి కాదు, ఇస్రో కాదు, వీళ్ళు కూడా వస్తున్నారు. సో వాళ్ళని కూడా తీసుకొని మన నెక్స్ట్ జనరేషన్ని ఒక స్మార్ట్ వార్ఫేర్ సిస్టమ్ తయారు చేయడానికి మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఏదో ఇంజనీరింగ్ చేయడం కాదు, దిస్ షుడ్ బి ఏదో దేశానికి పనికి రావాలి, అది చాలా ఇంపార్టెంట్. సో బయలాటరల్ రిలేషన్స్కి సంబంధించి చూస్తే ఇప్పుడు ఒక పాజ్ చేశాము అంటే వెనకాల ట్రంప్ ఉన్నారు, అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గాము అనేది ఒకదాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి టర్కీ, అజర్బైజాన్ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళతో అన్నిటినీ మనం స్టాప్ చేసుకున్నాము అనేది. బయలాటరల్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం మనం ఫర్దర్గా? మనకి ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశాల అవసరం ఎప్పుడో ఒకసారి పడుతూ ఉంటుంది కదా. వాడితో విన్ విన్ సిచ్యువేషన్ అంటే ఎలా ఉండాలంటారు? టర్కీ ప్రాబ్లం ఇప్పుడు కాదు, చాలా పాత ప్రాబ్లం. టర్కీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళు క్యాలిఫేట్ వాళ్ళే అంటున్నారు, అంటే ముస్లిం వరల్డ్ లీడర్షిప్ వాళ్ళు సౌదీ అరేబియా కాదని చెప్పి. ఇప్పుడు కాదు, అది ఒటమన్ ఎంపైర్ పడ్డప్పటి నుంచి ఉన్నది. ఒటమన్ ఎంపైర్ పడడానికి, హైఫా కాంకరింగ్కి భారతదేశానికి ఒక కనెక్షన్ ఉంది. ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్సే చేశారనమాట అప్పుడు వెళ్ళి అక్కడ. ఇప్పుడున్న
ఎర్దోగాన్ కాన్సెప్ట్ ఏంటంటే మళ్ళీ మేము లీడర్షిప్ అజ్యూమ్ చేసుకోవాలి, ఇస్లామిక్ వరల్డ్ మా చేతిలో ఉండాలి. సౌదీ అరేబియా ఇప్పుడు యూఎస్తో మాట్లాడుకుని చూడండి, వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళు మెయిన్ థింగ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం టర్కీకి పొలిటికల్ ప్రాబ్లం, వాళ్ళకి ఇస్లామిక్ వరల్డ్ లీడర్షిప్ కావాలన్నమాట. మీరు మాట్లాడే అజర్బైజాన్ అది ఇంకో ప్రాబ్లం, వాళ్ళు ముస్లామిక్ కంట్రీ, అటువైపు అర్మీనియా ఉంది క్రిస్టియన్ కంట్రీ. టెక్నికలీ మనం వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం, మనం వాళ్ళకి డిఫెన్స్ ఎక్విప్మెంట్ పంపిస్తున్నాం, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. తో అజర్బైజాన్కి పడట్లేదు. సో న్యాచురల్లీ వాళ్ళు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెద్ద గొడవ ఏం చేయలేరు, వాళ్ళ దగ్గర ఎక్కువ డిఫెన్స్ ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు పాత సోవియట్ యూనియన్, పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్ బ్రేకప్ అయినప్పుడు వాళ్ళు సపరేట్గా వెళ్ళిపోయారు. కజాకిస్తాన్ కానివ్వండి, అర్మీనియా కానివ్వండి, యుక్రెయిన్ కానీ వీళ్ళందరూ. సో మనకి మెయిన్ వరీ టర్కీ ఉండాలి, కానీ టర్కీకి పొలిటికల్ లీడర్షిప్ మీద కొట్టుకుంటున్నారు. బట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు డ్రోన్ తయారు చేస్తారు, హమాస్ వాళ్ళకి సప్లై చేస్తారు, యుక్రెయిన్కి సప్లై చేస్తారు చాలా మటుకు. సో మనకి పాకిస్తాన్కి ఇచ్చినప్పుడు కూడా మనం చూసే ఈసారి పనికిరాలేదు, వాళ్ళు డ్రోన్లు ఏం పనికిరాలేదు, మనం కొట్టిపడేసాం మొత్తం అన్ని. సో వీ నీ నాట్ వరీ. నడవేనండి, మనం ఎకనామిక్ బాయ్కాట్ ఇప్పుడు చేస్తున్నాం, ట్రావెల్ టూరిజం బంద్ చేసేస్తున్నాం, అదని చేస్తున్నాం. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్. యూనివర్సిటీస్ టైఅప్ బంద్ చేసేస్తున్నాము. అది కాకుండా మెజగాన్ డాక్లో పెద్ద ఒక సబ్మెరీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టర్కీతో పెట్టుకుని అది క్యాన్సిల్ చేయబోతున్నాం. వాళ్ళ ఎయిర్లైన్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చూసాం మనం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ అది కూడా క్యాన్సిల్ చేసేసాం. సో టర్కీకి ఎక్కడో ఒకటి పడుతుంది ఇది, ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి డబ్బులు ఏమి రావు, పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేవు డబ్బులు. సో అదొక పొలిటికల్ సిచ్యువేషన్. అప్పుడు నెక్స్ట్ ట్రంప్ గురించి అడిగారు మీరు. ట్రంప్ స్టేట్మెంట్ చూడండి, మారిపోయింది. నిన్న రాత్రి నేను యాక్చువల్లీ ఇన్వాల్వ్ కాలేదు, కానీ నేను కొంచెం హెల్ప్ చేశాను అట్లా అని చెప్పి. ట్రంప్ ఏం చూస్తున్నారంటే ఒక నోబెల్ ప్రైజ్ రావచ్చా నాకని చూస్తున్నారు, పీస్ ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్. ఎందుకంటే దీనికన్నా ముందు ఇట్సాక్ రబీన్ అండ్ యసీర్ అరాఫాత్ చేసిన అగ్రిమెంట్, బిల్ క్లింటన్ వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, నాకు కూడా రావాలని చెప్పేసి. కానీ రష్యాతో ట్రై చేశారు, రష్యా యుక్రెయిన్ వార్ ఎండ్ చేస్తే మేజర్ అచీవ్మెంట్ నాది, నేను రాగానే నెల లోపల నేను ఖతం చేసేస్తానన్నారు. కానీ రష్యా పట్టించుకోవట్లేదు, యుక్రెయిన్కి అసలు పని లేదు. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ వచ్చినప్పుడు చిన్న ఒక ఆపర్చునిటీ దొరికింది కదా, ఇది తీసుకుందాం అని చెప్పి హైజాక్ చేశారు దాన్ని. కానీ మళ్ళీ భారతదేశం డినై చేశారు, మనం డినై చేసాం. ఏం ట్రంప్ అసలు ఇన్వాల్వ్డే లేరు దీంట్లో, మార్కో రూబియో మాట్లాడే, ట్రంప్ ఎక్కడ రోల్లే లేరు. నిన్న ఆయన స్టేట్మెంట్ మార్చేశారు, నేను సరే కరెక్టే ఇన్వాల్వ్ కాలేదు కానీ నేను హెల్ప్ చేశాను కదా అంటున్నా. ట్రేడ్ గురించి అన్నారు, దట్ నేను ఇది చేయకపోతే ట్రేడ్ బంద్ చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు అంటున్నారు అట్లా నేనేం చెప్పలేదు, వీ షుడ్ ట్రేడ్ అన్నారు అంతే. భారతదేశాన్ని ట్రంప్ కాదు ఎవరైనా ఇగ్నోర్ చేయలేరు, అంత పెద్ద మార్కెట్ మన మార్కెట్. నిన్న కూడా వెన్ ఈ మేడ్ అ స్టేట్మెంట్, టిమ్ కుక్కి చెప్పారంట యాపిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇక్కడ పెట్టుకోకండి, ఆల్రెడీ ఉంది కదా, కొత్తదేం కాదు. చైనాని షిఫ్ట్ చేస్తున్నా ఇక్కడ తీసుకొస్తున్నారు, మనకి ఆల్రెడీ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇండియాలో ఉంది. ఈ శాంక్షన్స్ రెజ్యూమ్ వచ్చినప్పుడు 5 ప్లేన్ లోడ్ ఫుల్ యాపిల్ ఐఫోన్స్ మనం యూఎస్ పంపించాం ఇక్కడ నుంచి. సో అప్పుడు దాంట్లో ఒక స్టేట్మెంట్ అన్నారు, పోషన్ స్టాండ్ ఒక లైన్ ఏంటంటే ఇండియా కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అన్న మీరేం వాళ్ళకి వెళ్ళి టెక్నాలజీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు తయారు చేసిన వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళకి కేపబిలిటీ ఉందని చెప్పి. సో దట్ ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. కానీ మన వాళ్ళ చూడు ట్రంప్ వచ్చి చేశారని చెప్పి అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు అంటున్నా ట్రంప్ అంటున్నా నేనేం చేయలేదు అంట. ఇప్పుడు ఏం చెప్తారండి? ఇప్పుడు విల్ యూ నౌ సే దట్ నో ట్రంప్ అగ్రి చెప్పిందే కరెక్ట్ అని? ఆయన పబ్లిసిటీ కోసం చెప్తారు, ఆయనకు మన అందరికి తెలుసు ఇవాళ చెప్పింది రేపు మార్చేస్తాడు స్టేట్మెంట్. ఫర్ పొలిటికల్ డొమెస్టిక్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, ఆయనకేం లేదు. ఇప్పుడు ఏం కావాలంటే బేసికలీ ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, దాని తర్వాత ఈ కెనాట్ బి బ్యాక్. అమెరికాని ఐ వాంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ అందరిని తీసుకొస్తాను. అమెరికాలో ఇవాళ ప్లాంట్ మొదలు పెడితే మీకు 3 సంవత్సరాలు పెడుతుంది ప్లాంట్ రెడీ కావడానికి. అప్పుడు కొత్త ప్రెసిడెంట్ వచ్చేస్తారు అప్పుడు. సో ట్రంప్ని పక్కన పెడతాం, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, అందరికి తెలిసిపోయింది. కానీ మన ఏంటంటే మన దేశంలోనే పాకిస్తాన్ నవ్వుతున్నారు మన మీద, రాహుల్ గాంధీ వీడియోలు పెట్టి, సిద్ధరామయ్య వీడియోలు పెట్టి, మనం ఇంటర్నల్లీ మనం కొట్టుకుంటున్నాం. ఇది మన ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, సెంచరీస్ నుంచి ప్రాబ్లం. మన దగ్గర మొంగల్స్ వచ్చారు, ఆఫ్ఘాన్స్ వచ్చారు, మొఘల్స్ వచ్చారు, బ్రిటిష్ వచ్చారు, పోర్చుగీస్, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ పరిపాలించారు. వాళ్ళు ఎందుకు చేశారంటే మన వాళ్ళు యునైటెడ్ కలిగారు ఇక్కడ. మనం ఎప్పుడు కొట్టుకుంటాం, మనమే కొట్టుకుంటాం, రాజులు కొట్టుకుంటారు, బయట వాడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. సో ఈ పరిస్థితుల్లో వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్, అంతే. యునైటెడ్గా ఉండాలి. కానీ మన దేశంలో డెమోక్రసీ కొంచెం ఎక్కువ అయిపోయింది. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో ఒక డిక్టేటర్షిప్ ఉంటే బాగుంటుంది. డిక్టేటర్షిప్ ఉండాల్సిందే. ఇందిరాగాంధీ గారు చూసుంటారు, ఒక టైంలో షీ వాజ్ అ డిక్టేటర్, కానీ అప్పుడు పనిచేస్తున్న ట్రైన్లని టైంకి వస్తుండే, అన్నీ చేస్తుండే అప్పుడు ఆ టైం ఎమర్జెన్సీలు. బట్ దట్ ఈస్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్. కానీ పొలిటికల్ అగైన్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఖర్గే గారు ఏం మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. యూపీలో ములాయం సింగ్ మన అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలియదు. నేనేదో చెప్పారు,
ఎయిర్ మార్షల్ భారతి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయన బ్రాహ్మణ్ అని చెప్పి. తర్వాత చూస్తే ఆయన ఈజ్ ఎ యాదవ్. సో దీస్ పీపుల్ హ్యావ్ అబ్సల్యూట్ క్యాస్ట్ బేస్ కొట్టుకుంటున్నారు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్స్ అంటున్నారు. సో మనం బయట ఈ షుడ్ నాట్ బికమ్ ఎ లాఫింగ్ స్టాక్ అంటాం ఇంగ్లీష్లో. బయట వాళ్ళు మన మీద నవ్వకూడదు, ఏంట్రా వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ చూడండి, వాళ్ళ మీద ఇంత పెద్ద అక్టోబర్ 7th అటాక్ జరిగిన తర్వాత కూడా వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది ఇదేం మాట్లాడలేదు. తర్వాత చూసుకుందాం అదంతా. ముందు హమాస్ని ఖతం చేద్దాం. హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారు, ఇక్కడ హమాస్ని ఫినిష్ చేసి, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఆపోజిషన్ లీడర్ క్యాబినెట్లో కూర్చున్నారు, ఇక్కడేమో నాకు పార్లమెంట్ సెషన్ కావాలంటున్నారు. మోదీ గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఏమైనా అయిపోతుంది, అక్కడ అన్నీ అయిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతుంది. రైట్ నౌ మనం అలర్ట్లో ఉన్నాం, వాళ్ళు ఎప్పుడైనా రిటర్న్ దాడి చేయవచ్చు, ఇంకో టెర్రరిస్ట్ అటాక్ జరగవచ్చు. లెట్ us బీ కేర్ఫుల్, యునైటెడ్గా ఉండాలి. కానీ భారతదేశంలో యునైటెడ్గా ఉన్నది ఒక కాన్సెప్ట్ బహుశా ఇప్పుడు రాదు. వీ విల్ నెవర్ బీ యునైటెడ్. మనం ఎప్పుడు డివైడ్ అయి ఉంటాం, అది క్యాస్ట్ బేసిస్ ఉండొచ్చు, రిలీజియన్ బేస్ ఏదైనా ఉండొచ్చు. సో ఇట్స్ అ ట్రాజడీ, కానీ ఏం చేయలేము అది. బట్ అట్ ద సేమ్ టైం ఒక 60% నుంచి 60% మంది ఆర్ మెచ్యూర్ ఇనఫ్, వాళ్ళు పొలిటికలీ మెచ్యూర్ ఉన్నారు. దానికోసం మీరు చూసుంటారు మోదీ గారిని 3 సార్లు గెలిపించారు. ఆ 33%, 34% పాపులేషన్, దే ఆర్ గుడ్ ఇనఫ్. వాళ్ళు కొంచెం మెచ్యూర్గా ఉన్నారు. వాళ్ళు ఉంటే భారతదేశం ఇంకా సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటున్నారు. స్పైయింగ్ అనేది చాలా పాత గేమ్ అండి. అది పాత టైంలో ఎట్లా ఉండంటే మోర్స్ కోడ్ క్రాక్ చేయడము, ఫిజికల్ స్పైయింగ్ చేయడం, అంటే ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నాం, వాళ్ళ వెంట ఒక కార్లోనో బైక్లోనో దూరి కనిపెట్టడం. మూడోది రికార్డింగ్ చేయడం. ఆ టైంలో మొబైల్ ఫోన్ లేకుండే, కానీ సపోజ్ ఒక రష్యన్ డిప్లొమాట్ వచ్చి ఒక హోటల్లో ఉన్నారంటే వచ్చే ముందే హోటల్లో వాళ్ళు ఏదో బగ్గింగ్ డివైస్ పెట్టేస్తారు, దాని నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నారు మొత్తం తెలిసిపోతుంది. ఇంకా ఫిజికల్ స్పైయింగ్ ఉంటుంది, దట్ ఈస్ ఒక దేశం కోసం ఇంకో దేశం స్పై చేస్తుంది. మనం రష్యన్స్ వైపు చూసాం, అమెరికన్స్ వైపు చూసాం, ఈవెన్ ఇజ్రాయలీ వైపు నుంచి చూసాం మనం చాలా మాట. స్పైయింగ్ అనేది చాలా మాతహారి నుంచి ఇట్స్ అ బిగ్ గేమ్ అన్నమాట స్పైయింగ్ది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక దాని రీజన్ మారిపోయింది. స్పైయింగ్కి రీజన్ ఉంటుంది. ఫస్ట్ ఒక దేశం కోసం చేస్తాం, ఒకసారి ఆ దేశం నాకు చాలా ఇష్టం అంటే వాళ్ళ కోసం చేస్తాం, లేకుంటే డబ్బులతో చేస్తాం, మనీ ఎవరైనా డబ్బులు ఇచ్చారు డబ్బులు పట్టి చేస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డబ్బులు ప్లస్ రికగ్నిషన్ ప్లస్ బ్లాక్మెయిల్. ఎగ్జాక్ట్లీ సార్. సో జ్యోతి మల్హోత్రా కేసు తీసుకుందాం. దట్ ఆమె ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ఎంబసీతో టైఅప్లో ఉండే, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూస్తారు చాలా పాపులర్ ఉన్న జర్నలిస్ట్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, హైదరాబాద్లో కూడా ఇరానియన్ కన్సులేట్ ఉంది, అమెరికన్ కన్సులేట్ ఉంది, బ్రిటిష్ కన్సులేట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి చిన్న చిన్న కన్సులేట్స్. కానీ ఈ బ్రిటిష్ అండ్ అమెరికన్ ద బిగ్గెస్ట్, అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ న్యూస్ వాళ్ళని కల్టివేట్ చేస్తారు. మన కన్సులేట్ గురించి మాట్లాడుతున్నాం, ఎంబసీ ఢిల్లీ ఇంకో స్టోరీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక తప్పు తీసుకొచ్చి డెఫినెట్గా వాళ్ళు అమెరికన్ డే అని చెప్పి వీళ్ళు పిలిపిస్తారు, పెద్ద డిన్నర్ పెడతారు, అందరి రికగ్నిషన్, వాళ్ళ కమిషనర్, వాళ్ళ ట్రేడ్ కమిషనర్స్ కానివ్వండి, అంబాసిడర్, వాళ్ళందరి కార్డ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, వీళ్ళకి అమెరికాకి ఇన్వైట్ చేస్తారు వీళ్ళని. నేను అమెరికాని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇట్ క్యాన్ బి ఎనీ కంట్రీ. ఓకే, మీరు మా దేశానికి రండి, వీ హ్యావ్ 10 day లాంగ్ ఒక ఎక్స్పోజర్ టూర్. మా దగ్గర ఉన్న నాసాకి తీసుకెళ్తాం, మా దగ్గర ఉన్న ఏదైనా టెస్ట్ లాగా తీసుకెళ్తాం, ఇట్లాంటి అమెరికాని షోకేస్ చేయడానికి చేస్తా అని చెప్తారు. సో వీళ్ళు వాళ్ళతోని టైఅప్ అయిపోతారు. ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కంప్లీట్ స్టే కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ డ్రింక్స్ కానివ్వండి, అన్నీ వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్. దాని తర్వాత గిఫ్ట్ అదేమని ఇస్తారు. సో ఏమైపోయింది, మీరు వాళ్ళు బ్రాకెట్లో వచ్చేసారు సడన్గా. నెక్స్ట్ టైం వాళ్ళు ఒక ఆర్టికల్ ఉందండి, ఇట్లా ఒక జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట, మా దగ్గర అమెరికాలో దానికన్నా బెటర్ ప్రోడక్ట్ ఉంది ఒకటి, మీరు ఒక నెగటివ్ స్టోరీ రాస్తారా అని అడుగుతారు. సో వీళ్ళేం చేస్తున్నారు, నెగటివ్ స్టోరీ. నిన్ననే పాకిస్తాన్ ఒక ఫారిన్ మినిస్టర్ చెప్పారు, ఆయన ఫార్మర్ ఫారిన్ మినిస్టర్, ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్, బట్ షీ ఈజ్ అ వెరీ పాపులర్ జర్నలిస్ట్. ఇప్పుడు కూడా షీ ఈజ్ వెరీ ఏజ్డ్ నౌ, జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. షీ ఈజ్ అ సోషలిస్ట్ మోర్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాస్తుంది సండే రోజు ఒక కాలర్. ఆమె దగ్గర హీ ఆస్క్డ్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫేవరింగ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అండ్ షీ అబ్లైజ్డ్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. సో ఇది కాన్స్టెంట్, ఇది మనం కూడా చేస్తాం, వాళ్ళు చేయడం కాదు మనం కూడా చేస్తుంటాం. కానీ ఇట్లా ట్రాప్ చేయడంలో ఏమైపోతుందంటే వీళ్ళు సూనర్ ఆర్ లేటర్ ఆ ఎంబసీతో కనెక్షన్ డెవలప్ చేస్తారు, ఆ కన్సులేట్తో కనెక్షన్ డెవలప్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు, రొమాంటిక్ ఉండొచ్చు, లేకుంటే ఫిజికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు, డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ తీసుకుంటారు. దట్ ఈస్ ఐదర్ బై ఆఫ్ క్యాష్ ఆర్ బై డిజిటల్ మోడస్, వాట్ ఎవర్ ఇట్ ఇస్.
సో అది అయిన తర్వాత దెన్ దే కైండ్ ఆఫ్ స్లోలీ వీళ్ళని అడుగుతారు, ఆ అంబాలా కెంటోన్మెంట్ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి, కొంచెం ఏం లేదు ఒట్టిగా చూడడానికి ఎట్లా ఉంది కంటే చాలా బాగుందంట కదా అని చెప్తారు. ఇప్పుడు మన దగ్గర సికింద్రాబాద్ కెంటోన్మెంట్ ఉంది, టెక్నికలీ దాని లోపల ఫోటోలు తీసుకోలేరు మీరు, ఎంట్రన్స్లోనే ఉంటుంది, 5-6 గేట్లు ఉన్నాయి దానికి, మారేట్పల్లి వైపు నుంచి, సికింద్రాబాద్ క్లబ్ వైపు నుంచి, హకీంపేట్ వైపు నుంచి, బొలారం వైపు నుంచి, యాపరాల్ వైపు, అన్ని ప్లేసెస్లో వాళ్ళు బోర్డు పెట్టారు, నో కెమెరా నో డ్రోన్స్. కానీ అప్పుడు కూడా నేను చూసాను చాలామంది డాష్ బోర్డ్ మీద పెడతారు కెమెరా, లేకుంటే ఫోటోలు తీసుకుంటే పోతారు, వాళ్ళకి తెలియదేమో బహుశా, ఎస్పెషల్లీ 2-వీలర్ డ్రైవర్స్ వాళ్ళు ఫోటో తీస్తూనే వీడియో తీస్తూనే పోతుంటారు, ఆర్మీ ట్యాంక్ కనిపించింది ఒక వీడియో తీసుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. ఓకే, సికింద్రాబాద్ ఈజ్ అ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అంత స్ట్రాటజిక్ వాల్యూ లేదు. గోల్కొండ వైపు ఆర్టిలరీ సెంటర్ ఉంది, దట్ ఈస్ స్ట్రాటజిక్ వాల్యూ. సో ఫొటోస్ తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు మీరు గోల్కొండ ఫోర్ట్ పైకి వెళ్తే అక్కడి నుంచి మీరు కంప్లీట్ ఆర్టిలరీ సెంటర్ ఫోటో తీసుకోవచ్చు, దట్స్ ఎ హైలీ రిస్కీ థింగ్, కానీ ఏం చేయలేము అది, ఎందుకంటే అట్లా పొజిషన్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ పైన ఉన్నది. అట్లా మీరు రేపు ఇది కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్, బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్, ఈ 2 ట్రైనింగే, నో ప్రాబ్లం. అంటే దుండిగల్ అండ్ హకీంపేట ట్రైనింగ్ బేసెస్, ఒకటి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఒకటి హెలికాప్టర్ మన హకీంపేట వైపు ఉన్నది. సో ఇక్కడ ఇంకోటి బేగంపేట ఇస్ ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్, మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. కానీ వాళ్ళకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది, ఎవరు వచ్చి ల్యాండ్ అవుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఏమైనా ఎక్విప్మెంట్ అన్లోడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవచ్చు, ఇవన్నీ చేస్తారు వీళ్ళు. సో మీరు జ్యోతి ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాక్టీస్ జర్నలిస్టులని ట్రాప్ చేసి బ్రైబ్ చేసే కాన్సెప్ట్ నడుస్తోంది అనుకుంటే, ఐఎస్ఐ ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, అర్మాన్, ఇట్లా లిస్ట్ ఆఫ్ 12 మంది, వీళ్ళలో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఎస్ఐ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అందులో ఆర్డినరీ యూత్ దగ్గర నుంచి వ్లాగర్స్ వరకు చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని మార్చుకుంటోంది అన్నది ఒక మాట. అంటే ఒక స్పైగా మారాలి అని అంటే యూజువల్లీ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ సార్? రిక్రూట్మెంట్ స్టెప్స్ ఎట్లుంటాయి? నేను చెప్పాను కదండి, ఫస్ట్ స్టెప్ ఇస్ అట్ ద వెరీ లో లెవెల్. మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ పిలుస్తారు, మీటింగ్ ఉందండి, అంటే జర్నలిస్టులకే కాదు ఎవరికైనా, స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ ఒక మీటింగ్, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ అట్ బ్రిటిష్ కాన్సులేట్ example. Again, I'm not naming British as such, even though వాళ్ళ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 is very powerful. సో అట్లా కల్టివేట్ చేసుకో, అవి పిల్లలు వస్తారు, వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేస్తారు, దీంట్లో కొంచెం రెక్లూజివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, కొంచెం యాక్టివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, 2-3 సార్లు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో పాకిస్తాన్ టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరికీ వీక్నెస్ ఉంటుందండి, కొంతమందికి మందు ఉండొచ్చు, సమ్ మైట్ బి ఉమెన్, సమ్ మైట్ బి మనీ, లాట్ ఆఫ్ వీక్నెసెస్ ఆర్ దేర్. ఫెయిల్డ్ రొమాన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అది కూడా ఐడెంటిఫై చేస్తారు. వెన్ యూ స్పీక్ టు సంబడి అండ్ రియలైజ్ షీఈస్ గాన్ త్రూ ఎ ఫేస్ వేర్ షీ ఈస్ లుకింగ్ ఫర్ షోల్డర్ టు వీప్ ఆన్ అంటారు ఇంగ్లీష్లో, దీస్ పీపుల్ విల్ స్టార్ట్ ఆఫరింగ్ దట్ సపోర్ట్. అరే వై డోంట్ యూ కమ్ టు పాకిస్తాన్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, మీరు రండి, వీఆర్ ఎ యూట్యూబ్ బ్లాగర్, యూ షుడ్ కమ్ అండ్ ఇట్ విల్ గ్రేట్ ప్లేస్ అని చెప్పి మొత్తం తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది మొదలవుతుంది అంతా. సో దే మైట్ ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు పాపప్ చేస్తారు ఈ క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇట్ విల్ బి వెరీ ఇన్నోసెంట్, నేను చెప్పినట్లే కొన్ని ఫోటోలు కావాలి, అది అక్కడ యూనిట్ల కమాండర్ ఎవరు, ఎంతమంది ఉంటారు అక్కడ పఠాన్కోట్ బేస్లో, లేకుంటే యూనో మన ట్రిచీ బేస్లో, మన బ్రహ్మోస్ బేస్లో ఎంతమంది ఉంటారు అక్కడ, ఇదే కైండ్ ఆఫ్ వాంట్ కన్సిస్టెంట్గా వాళ్ళు అడుగుతుంటారు. ఫర్ మన ఎగ్జాంపుల్, ఒక వన్ ఆఫ్ ద గైజ్ వాస్ కాట్ ఢిల్లీ దగ్గర, ఆయన ట్రైన్స్ ట్రాక్ చేస్తున్నారంట, ఆర్మీ ట్రైన్స్, ఆర్మీ స్పెషల్స్ వెళ్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్గిరి నుంచి వెళ్తుంది, వాళ్ళకి సపరేట్ సైడింగ్ ఉంది అక్కడే, చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీ హ్యావ్ గాన్ దేర్, వీళ్ళు కండక్టెడ్ టూర్ చేసినప్పుడు వెళ్ళాము అక్కడ, ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బిఫోర్ కోవిడ్. సో సైడింగ్లో వచ్చి పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు. కానీ మన దగ్గర ఇట్స్ ట్రైనింగ్ సెంటర్స్, అంత ఆర్మీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కానివ్వండి, మిగతా లోడింగ్ ఏమి ఎక్కువ ఉండవు, ట్యాంక్స్ ఏంటి, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ ఏమి ఉండవు, కానీ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో వీళ్ళు ట్రైన్ పోతున్నప్పుడు ఫోటోలు తీస్తారు, అప్పుడు ఎన్ని పోయినాయి. ఇలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఊహించినంత డబ్బు, లగ్జరీస్, దాని తర్వాత బోలెడని కంఫర్ట్స్ ఆఫర్ చేస్తారంట కదా, నిజమేనా సార్? కరెక్ట్, ఎందుకంటే ఎందుకు చేస్తారు లేకుంటే, రిస్క్ వీళ్ళకి కూడా ఆస్పిరేషన్ లెవెల్స్ ఉన్నాయి. నాకు ఒక కార్ కొనాలి, ఫ్యాన్సీ కార్, ఐ హావ్ టు డ్రైవ్ అ టాప్ అండ్ BMW, Mercedes, and I cannot afford. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, ఆర్ లోవర్ మిడిల్ క్లాస్, ల్యూర్ ఆఫ్ మనీ కోసం. కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, టిపికల్గా మీరు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు, యూనో ఇట్స్ అ గ్రేట్ ఇస్లామిక్ నేషన్, యూ షుడ్ కమ్ దేర్, అది ఇది అని చెప్పి ఇండియాని తిడతారు. అండ్ యూజువలీ వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు పడతారు దీంట్లో వచ్చి.
వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందంటే వీళ్ళు వర్క్ కల్చర్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఈజీగా వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్ చూస్తూనే ఉంటారు వీళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ రీపోస్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆర్టికల్ రీట్వీట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు ఇన్విటేషన్స్ వస్తుందండి ఇక్కడి నుంచి అక్కడ. అండ్ ఐ మేడ్ ద పాలసీ ఐ విల్ నెవర్ గో ఎనీవేర్. ఇవాళ దాకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నా జర్నలిస్టిక్ కెరియర్లో ఒక ప్లాట్ తీసుకోలేదు నేను. ఐ హావ్ నాట్ టేకెన్ అ ప్లాట్. మెనీ పీపుల్ హావ్ టేకెన్ ఫ్రీ ప్లాట్స్ ఇన్ ద గవర్నమెంట్. నేను ఎప్పుడు దాకా ఎవరైనా పిలిచి ఏ ఎంబసీ అయినా కన్సులేట్ అయినా పిలిచిన తర్వాత నో ఐ నోట్, బికాజ్ ఏదైనా ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్లో అంటారు నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. సో ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఉంటుంది, వాడు దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ లెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఏదో ఒక లెక్చర్ ఉంది, ఎవరో పెద్ద సైంటిస్ట్ వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి, అప్పుడు ఐ మే గో, బికాజ్ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాంట్ నుంచి. అక్కడ వెళ్ళి ఒట్టి బియర్ తాగడమో విస్కీ తాగడమో వైన్ తాగడం కాదు కదా, వీ హ్యావ్ టు చీజ్ తినడమో అంత కాదు. దే వాంట్ ఎక్స్పోజ్ యూ టు దట్ కల్చర్. బట్ మనకి ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో. సో మన ఎథిక్స్ మన వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న అమ్మగారు నాన్నగారు నేర్పించింది ఎథిక్స్. అది గాట్ ఇట్. దట్ యూ కెన్ ప్రౌడ్లీ హోల్డ్ అప్ యూర్ హెడ్ అండ్ సే నేను 10 పైసలు జీవితంలో సంపాదించలేదు, 2 bedroom ఇంట్లో ఉంటాను, ఫ్లాట్లో ఉంటాను, డ్రైవ్ అ స్మాల్ కార్, నో హ్యాసిల్స్, నో ఈగో, నథింగ్. మీ డాటర్ ఇస్ మ్యారీడ్ ఆఫ్ వెల్, అంత ఇష్యూసే లేదు మనకి. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఆస్పిరేషన్ లెవెల్ నాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు అనేది దానికి ఒక లిమిట్ లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పైయింగ్ కూడా 2 levels నడుస్తుంది. మీరు యూ కెన్ గో బ్యాక్ అండ్ గూగుల్ వన్ కేస్ కాల్డ్ సాంబా స్పైస్ కేస్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద పాకిస్తానీ బార్డర్. పెద్ద ఆర్మీ డిటాచ్మెంట్ ఉండే అక్కడ. ఇట్ వాస్ మెంట్ ఫర్ కౌంటర్ ఇంటెలిజెన్స్. ఒక టైంలో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద late 70s or 80s, ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ టైం మెమరీ. ఎంటైర్ సాంబా బ్రిగేడ్ని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ని, ఆఫీసర్స్ని బ్రిగేడియర్ లెవెల్ దాకా అరెస్ట్ చేశారు. సాంబా స్పై కేస్ చాలా పెద్ద స్పై కేస్. అది ఇట్స్ బిగ్ స్పై కేస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. చాలామంది కెరియర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది దాంతో, ఆఫీసర్స్ది. దాంట్లో చాలామంది ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యారు తర్వాత, కానీ ద డ్యామేజ్ వాస్ డన్. అండ్ ఆ కేసులో ఏం జరిగిందంటే పాకిస్తాన్ కావాలని చెప్పి వీళ్ళని స్పైస్గా ఐడెంటిఫై చేశారు, ఇండియన్స్ని, ఆర్మీ ఆఫీసర్స్ని. సో వాళ్ళని మొత్తం కంప్లీట్ మొరల్ డిస్ట్రాయ్ చేసేసారు వాళ్ళు. సో దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్పైయింగ్. మూడోది మన అందరికి తెలిసి ఎలక్ట్రానిక్ స్పైయింగ్. ఇప్పుడు శాటిలైట్ అందరి దగ్గర ఉంది. మీకు ఏ నంబర్ ప్లేట్ రీడ్ చేయొచ్చు మీ కార్ది శాటిలైట్ నుంచి. ఇట్ నథింగ్ గ్రేట్. సో మీరు ఏమి హైడ్ చేయలేం. వాజ్పేయి గారి టైంలో రాత్రిపూట పనిచేసాం మనం, మన ఆర్మీ వాళ్ళు, మన ఇంజనీర్స్ హు ఆర్ డూయింగ్ టేకింగ్ కేర్ ద అటామిక్ ఎక్స్ప్లోజన్ టెస్ట్, రాత్రిపూట పనిచేసి పొద్దున అన్నీ కవర్ చేసి పెట్టేశారు, ఏం జరగలేనట్లా. అది కూడా చేయొచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఇండివిజువల్ స్పైయింగ్ ఎందుకు చేస్తారంటే బేసిక్లీ మీరు వాళ్ళ సైకాలజీ అనలైజ్ చేసి, ఒకటి దే ఆర్ పబ్లిసిటీ హంగ్రీ. వాళ్ళు కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త వీడియోలు పెట్టి చూసిన చాలామంది ఉంటారు. సెకండ్, వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ బెటర్ దెన్ దెమ్, అంటే నేను వాళ్ళకన్నా నాకు ఒక కొత్త కంటెంట్ చేశాను, నేను నన్ను పిలిచారు చూడు, వాళ్ళు విలువలేదు. దిస్ ఇస్ అగైన్ థింగ్. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఇది దాన్ని ఎనిమీ కంట్రీ క్యాష్ చేసుకుంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా సోషల్ మీడియా ట్రాక్ చేసే టీమ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా పట్టుబడ్డారు? పాకిస్తాన్ హై కమిషన్లో ఢిల్లీలో, పాకిస్తాన్ హై కమిషన్లో దే వాజ్ వన్ ఎంప్లాయీ. అతను ఏదో వాట్సాప్ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయితోని. సో మన దగ్గర మన పబ్లిక్గా మాట్లాడకూడదు, కానీ దే ఇస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ట్రాక్స్ దిస్. ఓకే, ఐ నో వాట్ ఇట్ ఈస్, బట్ పబ్లిక్గా చెప్పకూడదు మనం. వాళ్ళు మీ ఈమెయిల్, నా ఈమెయిల్ రీడ్ చేస్తారు, మీ వాట్సాప్ రీడ్ చేస్తారు, నా వాట్సాప్ రీడ్ చేస్తారు. ఏ మెసేజ్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ ట్రాకింగ్, అదర్వైజ్ అందరు 140 కోట్ల కాదు. సో దే హ్యావ్ అలగ్రిథమ్స్, కీవర్డ్స్ చూస్తారు దాంట్లో అలగ్రిథమ్స్. వాట్సాప్ మెసేజ్ చాలా బాగుంది. సిగ్నల్ యూస్ చేస్తారు, ఒకసారి టెలిగ్రామ్ యూస్ చేస్తారు. టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ స్లైట్లీ టఫ్ టు క్రాక్. వాట్సాప్ కొంచెం చాలా ఈజీ అనమాట. సో వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ డేటా ట్రాక్ చేస్తున్నప్పుడు ఆ డేటాలో ఎక్కడో కొన్ని కీవర్డ్స్ వస్తుంది. కంటోన్మెంట్, ఆర్మీ, సిగ్నల్, అదన్నీ వస్తున్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఎక్కడో ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఎంప్లాయీని అదే రోజు మీరు గుర్తుపట్టుంటారు. 1 week బిఫోర్, ఐ థింక్ 4-5 రోజులు 6 రోజులు అయింది అనుకుంటే వాళ్ళకి. వాళ్ళు అంటారు స్ట్రేట్ అవే యూ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా, దట్ ఈస్ యూ ఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ కాంపిటెన్స్ నౌ, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. 24 hours కూడా ఇవ్వలేదు దానికి. యూ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ఇండియా, ఢిల్లీ, పాకిస్తాన్. సో పర్సన్ అండ్ గ్రాటా డిక్లేర్ చేసింది. దాట్ వాజ్ అ పర్సన్ వాజ్ అ హ్యాండ్లర్ ఆఫ్ జ్యోతి. వీళ్ళకి హ్యాండ్లర్స్ ఉంటారు, అంటే వీళ్ళని డైరెక్ట్ చేసాం, వీళ్ళతో కాంటాక్ట్, అందరు కాంటాక్ట్లో ఉంటారు, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. సో మీరు చూస్తుంటారు ఇప్పుడు ఆమె కలిసిన కొంతమందిని డానిష్ అని ఎవరో ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ దేర్. అనుకుంటే దిస్ క్యారెక్టర్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇప్పుడు నిన్ననే ఒక మహిళ భారతదేశం మన ఎంబసీలో పనిచేసింది, పాకిస్తాన్లో పనిచేసిన వన్ లేడీ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే బై
ఆర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అండ్ ఆమె అడిగిన ప్రశ్న చాలా క్రూషియల్. ఆమె ఇప్పుడు ఇండియాలో ఉంది, కానీ మీరు ఇప్పుడు ఇన్ని రోజులు తీసుకున్నారా నన్ను పట్టుకోవడానికి? లుక్ ఎట్ ద అరగెన్స్. ఆమె అదే అడుగుతున్నారు. సో ఇదొక షాడో గేమ్. ఇది బయట పబ్లిక్లో ఎక్కువ తెలియదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పుపట్టట్లేదు, ఉన్నారు, కానీ కొంతమంది డబ్బు చూసి, ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది చూడండి, కొంతమంది ఓవర్బోర్డ్ పోతారు. సో యూట్యూబ్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ ఏం అడుగుతున్నారంటే, మీకు 1,00,000 వ్యూలు వచ్చిందని అడగట్లేదు, మాకు 500 వ్యూస్ కూడా చాలు. బట్ ఆడియన్స్ ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఆర్గానిక్ ఆడియన్స్. ఆర్గానిక్ కూడా కాదు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు ఆడియన్స్లో. కొంతమందికి 20 ఫాలోవర్స్ ఉంటారు అంత యూట్యూబ్లో. వాడు వచ్చి లైక్ కొడతాడు, కానీ వాడు సైకిల్ కొనలేడు. వాడు, అండ్ ఐమ్ జస్ట్ నాట్ డిక్రై, వాడు ఒక మోటార్ సైకిల్ కొనలేడు, కానీ వాడు లైక్లు కొడుతూనే ఉంటాడు. సో అడ్వర్టైజింగ్, ఎందుకంటే ఇది ఎంటైర్ రెవెన్యూస్ డ్రివెన్ బై అడ్వర్టైజింగ్. అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, మీది యూట్యూబ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు. లైక్ ఫర్ ఫేస్బుక్ నుంచి నాకు డబ్బులు వస్తాయి యాజ్ అ కంటెంట్ క్రియేటర్. ఐ గెట్ పేడ్ బై ఫేస్బుక్, ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్. బికాజ్ నేను పెట్టే కంటెంట్కి ఒక్కొక్క కంటెంట్ 400 మంది లైక్ చేస్తారు, లేకుంటే 1000 మంది లైక్ చేస్తారు. కొన్ని వీడియోలు ఆల్మోస్ట్ గెట్స్ అబౌట్ 50,000 వ్యూస్. సో నాకున్న రెవెన్యూ నాకు వస్తుంటుంది. బట్ దట్ ఈస్ ద ఎథికల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎవరు కంటెంట్ దొంగతనం చేయట్లేదు, నేను ఎవరి కంటెంట్ మీద ఎవరి గురించి ఎక్కువ రాయట్లేదు. పాకిస్తాన్ ఇంతమంది దేశం, లేకుంటే యూకేకి వెళ్ళాలి, యూఎస్కి వెళ్ళాలి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఆల్ దట్. ఇంకోటి సెకండ్ థర్డ్ వన్ ఇస్, వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో సెటిల్ అయ్యారనుకోండి, మిమ్మల్ని కల్టివేట్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్మీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, మీతో కల్టివేట్ అయ్యి మిమ్మల్ని ఆడుకొని మీ ఫ్యామిలీని కొంచెం డీటెయిల్స్ తీసుకొని మీరు అక్కడి నుంచి మీరు మొదలు పెడతారు మళ్ళీ. సో స్పైయింగ్ అనేది ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండింగ్తో మీరు చెప్తున్నారు, కానీ ఇట్లాంటివి చాలా మటుకు జరిగింది దీనికన్నా ముందు, కానీ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది అయితే. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం. ఈ స్పైలు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ హిస్టరీ చూస్తే వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, దాని తర్వాత పాకిస్తానీ కాంటాక్ట్స్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం, వీళ్ళ చుట్టాల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర స్ట్రాంగ్గా డిజిటల్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ పేరు మీరు ఇందాక చెప్పనన్నారు చూసారా, అట్లాంటివి స్ట్రాంగ్ డిజిటల్ హ్యాకింగ్ టూల్స్ మన దగ్గర భారతదేశంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని పాకిస్తానీ స్పైస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అని ఒక వాదన వినిపిస్తోంది. వుడ్ యు అగ్రీ విత్ ఇట్? అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటారు? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. మిమ్మల్ని వాడుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నప్పుడు మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది అది. మీ దగ్గర రేపు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తారంటే మీరేమంటారు? నో ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ డూ ఇట్ అంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. కొంతమంది అట్లా కాదు, అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అట్లనే, దట్ ఐఎమ్ రెడీ టు బి ఎక్స్ప్లాయిటెడ్ అని. మీరు దొరికిపోతామేమో అన్న భయం కూడా లేకపోతే, ఇదిగో ఇట్లా చేస్తే దొరకరు అని ఒక ధైర్యం చేస్తారా? ఎవ్రీ వాట్సాప్ చాట్ డిలీట్ చేసిన చాట్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. యూఆర్ థింకింగ్ దట్ కెనాట్, ఎవ్రీ ఫోటోగ్రాఫ్ డిలీటెడ్ దాన్ని వాళ్ళు తీసుకొస్తారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. వాట్సాప్ సహకరించాల్సిందే, మెటా విల్ హ్యావ్ టు కోఆపరేట్, లేకుంటే వాళ్ళు కూడా రేపు పోతారు. సో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ దాంట్లో మొత్తం వీళ్ళు రీడ్ చేస్తారు. మీరు స్పైయింగ్ నేర్చుకోవాలంటే ఇజ్రాయలీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మొసాడ్ కానివ్వండి, షిన్బెట్ కానివ్వండి, వాళ్ళ ఏజెన్సీస్, ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఇంటర్నల్, వాళ్ళ అమేజింగ్ వాళ్ళ స్పైయింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు మీరు బిలీవ్ చేయరు. నాసర్ ఉన్న టైంలో ఈజిప్ట్లో దే హ్యాడ్ వన్ స్పై సిట్టింగ్ రైట్ ఇన్ హిస్ క్యాబినెట్. ఇప్పుడు కేజీబీ టైంలో, కేజీబీ అంటే ఒరిజినల్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళ, ఇప్పుడు కూడా రష్యాది కేజీబీ. ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ కాగానే అక్కడ ఏం జరిగిందని కేజీబీకి తెలిపిస్తున్నప్పుడు. అర్జున్ బ్లిట్స్ ఒక మ్యాగజైన్ ఉండే ఆ టైంలో, ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ టైంలో బ్లిట్స్ అని చెప్పి ఫోర్ట్నైట్లీ ఉండే. బ్లిట్స్ ఎడిటర్ కరంజీ ఒక్కరిని చెప్పారు, నాకు రష్యన్స్ ఫండ్ చేస్తారు నన్ను అని చెప్పేసి. నో డౌట్, ఆయన ఆర్టికల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఆయన స్పైయింగ్ చేయట్లని చెప్పట్లేదు, కానీ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒపీనియన్స్. ఇప్పుడు మీరు ఆర్టికల్స్ రాస్తారు చూడండి, ఇప్పుడు రాసినప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గర, కొన్ని మ్యాగజైన్ ఆన్లైన్ మ్యాగజైన్స్ ఉన్నారు, ప్రింట్, క్వింట్, స్క్రాల్. వీళ్ళ ఫండింగ్ చూస్తేనే మీకు డౌట్ వస్తుంది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. దెర్ ఇస్ అ ఛానల్ ఇన్ కేరళ, నేను సిన్స్ మలయాళీ నేను మీకు చెప్తున్నాను, కానీ ఒక ఛానల్ ఉంది కేరళలో విచ్ వాజ్ బ్యాన్. ఒకసారి బ్యాన్ చేశారు ఒక వారం కోసం, కానీ సుప్రీంకోర్టు బ్యాన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళని ఫండ్ చేస్తున్న ఏజెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్న ఐఎస్ఐ దుబాయ్లో ఒక కంపెనీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ ఫండింగ్ చేశారు వీళ్ళ షేర్స్ తీసుకున్నారు. అది చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేసేసారు ఇమీడియట్గా. ఆలోచించండి. సో మన కోర్ట్స్ కూడా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. ఇది స్పైయింగ్ ఏజెన్సీ అని చెప్పట్లేదు, కానీ మీడియా బిహేవియర్. ఇప్పుడు మీరు స్పైయింగ్ అనేది డైరెక్ట్ స్పైయింగ్ చేయరు వెళ్ళి,
ఏదో ఫోటోలు తీసుకుని ఎవరైనా పట్టుకుంటారు మిమ్మల్ని. కానీ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూణే ఎయిర్పోర్ట్కి వెళ్తారు, లోహేగాం ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్. అట్లనే మీరు దిబ్రూగఢ్ వెళ్తారు, లేకుంటే మన సిక్కిం వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్లోని ఫోటోలు తీయకూడదు. అక్కడ మీరు దిగంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దిస్ ఇస్ అన్ ఎయిర్ ఫోర్స్. మీరు లేలో దిగండి, అప్పుడు లేలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు. సో ఓకే, అంత పెద్ద సీక్రసీ ఏం వాళ్ళకి దొరకదు, కానీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి ఏం కనిపించదు. కానీ ఏదో ఒక రేపు Correct, sir. వాళ్ళు I వాడుకోవచ్చు. agree. రేపు బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే. కానీ సాటిలైట్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది పెద్ద పనేం కాదు, కానీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అన్నిటికంటే క్రూషియల్. కొట్టాలంటే పాకిస్తాన్ దాన్ని కొట్టాలి, ఎందుకంటే భారతదేశం నడుమిట్లో తీసుకొచ్చి దానికోసం పెట్టారు. ఇట్ సప్లైస్ ఫ్యూయల్, అన్ని ఫ్యూయల్ మన న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేషన్కి ఫ్యూయల్ సప్లై చేసేది, యురేనియం సప్లై చేసి అక్కడి నుంచి యురేనియం ఫ్యూయల్. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారో అని కనుక్కోవడానికి ఈజీ పాకిస్తాన్కి. ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పట్టుకుంటే తెలిసిపోతుంది ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, ఇంజనీర్స్ పనిచేస్తున్నారు అక్కడ. ఓకే, ఇట్లాంటి స్పైయింగ్ కూడా చేయొచ్చు, రైల్వేలో చేయొచ్చు. మీరు ఇప్పుడు మన దేవేందర్ సింగ్ అనే ఆయన ఆ స్టూడెంట్, ఆయన యాక్చువల్గా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో మూవ్మెంట్స్ని ఆయన ఒక వీడియోలో చేయడం స్టార్ట్ చేశాడు. అది ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది. కానీ ఈ న్యూస్ బయటకు వచ్చాక నేను చెక్ చేశాను సార్, ఆ వ్యూస్ అన్నీ మిలియన్స్లో ఉన్నాయి. తర్వాత షాజహాద్ అనే ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కూడా పాకిస్తాన్ స్పైగా పట్టుపడ్డాడు. ఆయన అయితే క్రాస్ బార్డర్ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన వీడియోస్లో. ఇండైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే కంటెంట్ పాకిస్తాన్ కన్జ్యూమ్ చేస్తోంది అనేది పక్కన పెడితే, ఇలాంటి వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న మన సొసైటీకి సంబంధించి కూడా మనం పాఠం నేర్చుకోవాల్సిన టైం వచ్చినట్లే కదా సార్. మన ఇంటర్నల్ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనే కదా. అది చెప్తాను. సో మనకు మీరు చెప్పేది చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇది ఒక క్యాచ్ అన్నమాట. Exactly. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే మీరు ఏదో కాంట్రవర్షియల్ చూపించాలి, ఏదో కొత్త విషయం చూపించాలి. చూపిస్తే చాలా మంది వచ్చి చూస్తారు, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తారు. కొంతమంది కావాలని చెప్పి డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తారు. సో ఈ మీరు చెప్పినట్టు మటుకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎన్నో డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయండి, డిఆర్డిఓ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జ్యోతి, ఐ హ్యావ్ మెట్ హర్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్చువల్లీ ఇనాగ్రేట్ చేశారు మోదీ గారు ఢిల్లీ నుంచి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఈమె అక్కడ వచ్చింది ఆ ట్రైన్లో. ఐ మెట్ హర్ దేర్. యూ మెట్ హర్ జ్యోతి గారు. సో ఐ డోంట్ నో హూ షీ వాస్ దట్ టైం. అప్పుడు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏం చేశారంటే ఇక్కడ ఉన్న అందరు యూట్యూబర్స్ని, సోషల్ మీడియా వాళ్ళని అందరిని పిలిపించారు. సో అక్రాస్ ద కంట్రీ నుంచి చాలా మంది వచ్చారు. బికాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వందే భారత్ ట్రైన్స్ ఉండే, ఐ థింక్ 5th or 6th ట్రైన్ ఉండేది. సో వచ్చారు చాలామంది. సో మనకు కూడా తెలియదు, దట్ టైం మనకి ఈ కాన్సెప్ట్ ఉండదు కదా. ఆమె ట్రైన్లో అంతా ఫోన్ తీసుకొని తిరుగుతుంది అంతా. బట్ తర్వాత ఇప్పుడు జ్యోతి అని పెట్టగానే నౌ ఆమె పోస్ట్ నేను అనలైజ్ చేసిన తర్వాత మొన్న అర్నబ్ గోస్వామి కూడా పంపించాను డిబేట్ నడుస్తున్నప్పుడు. ఆమె ఒకసారి కేరళకి వెళ్ళింది, ఐ థింక్ ఇట్ వాస్ ఒక సంవత్సరం కూడా కాలేదు. కేరళకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు కొచ్చిన్ అని చెప్పి ఆమె వెళ్ళింది కన్నూరుకి, విచ్ ఇస్ నార్దర్న్ కేరళ. కొచ్చిన్ సదర్న్ కేరళ. కన్నూరు దగ్గర వెళ్ళి షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ తెయ్యం. తెయ్యం అంటే మన మీరు చూసుంటారు ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ, మనం ఆ మూవీలో వచ్చింది కంటారా మూవీలో, అట్లాంటి సేమ్ తెయ్యం ఉంటుంది కేరళలో. అండ్ తెయ్యం చూడడానికి వెళ్ళని చెప్పేసి, బట్ ఇఫ్ యూ చెక్ అ పోస్ట్ ఫ్రమ్ దేర్ ఆన్, తెయ్యం ఎక్కడ లేదు. 3 రోజులు కన్నూరులో ఉందంట ఆమె. కన్నూరు దగ్గరే కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ అ నేవల్ అకాడమీ, అడిమల ట్రైనింగ్ అకాడమీ. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ కార్వార్, అగైన్ నేవల్ బేస్. సో డెఫినెట్లీ షీ హెస్ ట్రావెల్డ్. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మీ మొబైల్ సిగ్నల్స్ కానివ్వండి, మీరు ఏదో హోటల్లో ఉన్నారో కానివ్వండి, అదన్నీ మీరు చెక్ చేయడం చాలా డిఫికల్ట్ అన్నమాట. సో ఈ ఆన్లైన్ ఈ హ్యాబిట్స్ చెక్ చేయడానికి మన దగ్గర ఐ థింక్ ఇట్స్ అ మిజరబుల్ ఫెయిలియర్ చెప్తే. దీనికోసం ఒకటే కాదు, ఫేక్ న్యూస్ కల్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేక్ న్యూస్ కూడా పెట్టచ్చు. 3 రఫాలు పోయినాయి, 2 రఫాలు పోయినాయి, ఫోటోలు పెడతారు, వీడియో పెడతారు. నిన్న చూసాను ఒక లారీలో తీసుకెళ్తున్నారు రఫాల్ని, ఏఐ జనరేటెడ్ అదంతా. సో మనం ఏం చేసాం, మన డీకో ఎయిర్క్రాఫ్ట్ని పంపించాం. వాళ్ళు డీకో ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేసి మన యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేస్తారని చెప్పారు. మన వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేశారు. పాకిస్తాన్ మన 3 ప్లేన్లు, 7 ప్లేన్లు, 5 ప్లేన్లు అనుకోవచ్చు. సో కేరళలో దేర్ వాజ్ అ గై కాల్డ్ మాథ్యూ శామ్యూయల్. ఆయన యూస్ టు వర్క్ ఫర్ తెహల్కా బిఫోర్, ఐ నో దట్. అతను పెద్ద ఫస్ట్ డే పెట్టాడు, వార్ మొదలుగానే ఫస్ట్ డే 7th or 8th 7 ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి. నేను మాట్లాడాను చైనీస్ వాళ్ళతో, నేను మాట్లాడాను న్యూయార్క్ టైమ్స్తో, నేను మాట్లాడాను ఐఏఎఫ్తో అని చెప్పి. నెక్స్ట్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసి పడేశారు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కమ్ బ్యాక్ నౌ, నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఛానల్. ఈ అపాలజైజ్, నేను చేసిన తప్పు అని చెప్పేసి. కానీ డ్యామేజ్ జరిగింది కదా. సి స్పైయింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేకింగ్ ఏదో ఫోటోలు తీసుకోవడం, వీడియో పెట్టడం కాదు. మీరు పెట్టలేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. మీరు పెట్టలేదు ఇన్ఫర్మేషన్, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళకి డైరెక్ట్ పంపించారు.
అంటే ఈ కంటోన్మెంట్ ఇంత ఉంది, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇంత ఉంది, ఇక్కడ ఉంది హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ ఇది నడుస్తుంది, ఫిక్స్డ్ వింగ్ ఇక్కడ దుండిగల్ల ఫిక్స్డ్ వింగ్, ఇక్కడ హెలికాప్టర్ ట్రైనింగ్ అని చెప్పి చాలా మటుకు. అండ్ మీకు చుట్టాల లోపల ఉంటే మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉందండి, ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. అదే సార్ Anybody నాకు can stand and అనిపిస్తుంది. take a picture. ఇప్పుడు మీరు అన్నట్లుగానే జ్యోతి మల్హోత్రా అదే ట్రైన్లో మీరు కూడా ట్రావెల్ చేశారు, కానీ అప్పుడు తెలియలేదు దేవుడి గురించి అన్నది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి స్పైయింగ్ ఏజెంట్స్ని ఐఎస్ఐ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ ఏ ఎనిమీ కంట్రీ అయినా చాలా ఈజీ టార్గెట్స్ ఎవరవుతారు? స్టూడెంట్స్, బ్లాగర్స్, బిజినెస్ పీపుల్, అంటే లో ప్రొఫైల్ మీరు అనుకున్నట్లుగా మీరు ఇందాక చెప్పిన ల్యూర్, గ్రీడీనెస్ ఫర్ మనీ, ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్న వాళ్ళందరూ దొరుకుతారని అన్నారు. ఒక కామన్ పబ్లిక్కి వీళ్ళు ఈ లో ప్రొఫైల్లో వీళ్ళు స్పై చేస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది సార్? అది ఎప్పుడో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళని పట్టుకొని నేషన్కి వీళ్ళు సెక్యూరిటీకి వీళ్ళు ఒక భంగం అనేది చెప్పడం పక్కన పెడితే మనలాంటి పబ్లిక్కి మన పక్కనే ఒక స్పైయింగ్ ఏజెంట్ ఉండొచ్చు, మనకి ఎట్లా తెలుస్తుంది సార్? తెలియదు. స్లీపర్ సెల్స్ అని దానికి అంటారు. స్లీపర్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? అసలు మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నా, ఒక స్పై ఏజెంట్కి ఒక స్లీపర్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? స్లీపర్ సెల్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు, స్పైయింగ్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అంతే. ఓకే. స్లీపర్ సెల్ బేసిక్లీ ఏం చేస్తారంటే రేపు ఒక బాంబు పెట్టాలి, దిల్సుఖ్ నగర్లో పెట్టాం చూడండి, లుంబిని పార్క్లో పెట్టాం, గోకుల్ చాట్లో పెట్టాం, ఇదంతా స్లీపర్ సెల్స్ చేస్తాం. అంటే వాడు మీ పక్కన ఉంటాడు, పక్కన అపార్ట్మెంట్ ఉంటాడు, పొద్దున్న లేవగానే పక్కన షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకుంటాడు, వచ్చి ఛాయ్ తయారు చేసుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మీకు హలో చెప్తాడు లిఫ్ట్లో, చాలా బాగా మాట్లాడతాడు, ఉద్యోగంకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. యూ అజ్యూమ్ హీఈస్ వన్ ఆఫ్ యూ. మీ సొసైటీ మీటింగ్స్ ఉంటే దానికి వస్తారు, ఒకసారి బ్యాడ్మింటన్ కోర్టులో కనిపిస్తారు, ఇదంతా చెప్తుంటారు. కానీ ఈ స్లీపర్ సెల్ రేపు ఒక బాంబ్ తయారు చేయొచ్చు. ఆ కోయంబత్తూర్ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ ఇస్ ఓన్లీ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ 2014 తర్వాత. ఆ బ్లాస్ట్లో టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్ట్లో వాళ్ళ హస్బెండ్, ఆ వైఫ్ చెప్తున్నారు ఆమెను ఇంటర్గేట్ చేస్తే తర్వాత, ఈయన రాత్రి మొత్తం కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నా ఉంటాడు. ఏమనంటే నేను రిపేర్ చేస్తున్నా అంటున్నాడు. ఆయనకు హ్యాబిట్ ఉన్నాడు రేడియోలు రిపేర్ చేయడము, అన్ని స్టీరియోలు రిపేర్ చేయడం. సో రిపేర్ చేస్తున్న సోల్డరింగ్ దానికి వచ్చి బాంబ్ తయారు చేస్తున్నాడు మొత్తం. సో మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తున్నాడని, సో బయట వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్పైయింగ్ అనేది ఒక ఆర్ట్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే సోఫిస్టికేటెడ్ స్పైయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయకుండా ఇట్లాంటి హై ప్రొఫైల్ వాళ్ళని, కామన్ వాళ్ళని వాడుకొని ఎవరికి డౌట్ రాకుండా, వాళ్ళు ఏ రోజు వాళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళ మీద ఇండియన్ ఏజెంట్, వాళ్ళని అప్పుడే వీళ్ళు డిస్పోజ్ చేసేస్తారు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోరు దాని తర్వాత. కానీ ఈ కేసులో జ్యోతిష్ కేస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఎవరో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యూజింగ్ అవర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విచ్ ఐ కెనాట్ స్పీక్ ఆఫ్, వాళ్ళు డెఫినెట్గా ఈ వాట్సాప్ మెసేజ్ చదువుంటారు, ఈ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకుని చూసి ఉంటారు, పట్టుకున్నారు. దట్ ఈస్ సేమ్ డే షీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ నెక్స్ట్ డే. సో ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిపోయింది, అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అనలైజ్ చేయడం, ఎన్నో వీడియోలు ఉంటుంది, లక్షల వీడియోలు ఉంటుంది, మీరు ఎక్కడ వెళ్ళి చూస్తారు, ఏం చూస్తారు, అగైన్ దానికి అలోగ్రిథం యూజ్ చేయాల్సింది. మీరు చెప్పినట్టు వాయిస్ చాట్ డిలీట్ చేశారు ఒకరు, అది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, నాట్ ఎ బిగ్ డీల్. మనకు కూడా పాసిబుల్ సార్, ఓన్లీ ఫర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి? నాట్ పాసిబుల్ ఫర్ అ నార్మల్ సిటిజన్. అది టెక్నికల్గా వాళ్ళు మెటాతో అనే కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ, సిగ్నల్ కానీ, టెలిగ్రామ్ కానీ వాళ్ళంతా కోఆపరేట్ చేయట్లేదు. దానికోసం వీళ్ళు టెర్రరిస్ట్ అంతా దాన్ని వాడుకుంటున్నారు, సిగ్నల్ కానీ టెలిగ్రామ్ వాడుకుంటున్నారు. వాట్సాప్ బికాజ్ ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు కొంచెం ఈజీగా వినాల్సింది. యూరోప్లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటే. ఒకసారి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్న పాత చాట్లన్నీ తీసి మీకు ఇచ్చేస్తారు మీకు. అది ఫోన్స్లో కూడా క్రాక్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు చాలామంది హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళు క్రాక్ చేసి తీసుకొస్తారు దాన్ని కూడా. కానీ దట్ ఈస్ నాట్ మెయిన్ పాయింట్. మీరు ఒకసారి కోడెడ్ వర్డ్స్ పెడతారు దాంట్లో, మీకు అర్థం కాదు, అది చెప్పిన దానికి ఈగిల్ హాజ్ ల్యాండెడ్ అని చెప్తారు, అది ఏంటి ఈగిల్, ఎక్కడ ల్యాండ్ అయింది ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు. ద లంచ్ హెజ్ అరైవ్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఏదో ప్యాకెట్ వచ్చింది అంటే డబ్బులు వచ్చిందా ఏమొచ్చిందని. సో ఈ స్పైయింగ్ అనేది ఒక గేమ్, ఇది రెండు వైపుల నుంచి ఆడుకోవాలి. అది పట్టుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, పట్టుబడుతున్న వాళ్ళు ఇద్దరు కేర్ఫుల్ ఉంటారు, దట్ దే డోంట్ గెట్ కాట్ అన్నమాట. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ సార్, మనం అనుకుంటాము సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు మాత్రమే యుద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ రోజున ఈ స్పై ఏజెంట్స్ పిక్చర్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే ఆన్లైన్లో ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని ప్రజలు ఆదరిస్తున్నారు కూడా హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆపరేషన్స్ హ్యాపెనింగ్. కరెక్ట్. మీడియా రోల్ ఎట్లా ఉంటే అవేర్నెస్ పెంచాలి సార్ జనాల్లో, ఏ కంటెంట్ చూస్తున్నాము, మనం ఇది చూడకూడదు, ఇది మనకి రైట్ కాదు అన్న సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందా అని అంటే అది ప్రశ్నార్థకం. వాట్ హ్యాస్ మీడియా ఆర్ ది గవర్నమెంట్ హ్యావ్ టు రియలీ ఇంప్రూవ్ ది అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్? ఒకటి, మీ దేశంతో మీకు ప్రేమ ఉండాలండి, దేశభక్తి ఉండాలి. సార్ కష్టంగా ఉంది సార్, అలాంటి 60 నుంచి 70% ఆనెస్ట్లీ
ఇట్ ఇస్ లేదా వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుతారో అదని చెప్పట్లేదు నేను, దట్ ఈస్ నాట్ అ పాయింట్ హియర్. కానీ నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు మీరు చూడండి ఉంటారు, బహుశా ఉంటారు 80% మంది అడిగితే ఎస్ అంటారు అందరు. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు మీరు బార్డర్కి వెళ్తారా, మీరు తుపాకీ తీసుకొని పడతారా, మీకు ట్రైనింగ్ లేకున్నా కానీ యూ విల్ సీ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. నేను ఎందుకు వెళ్ళాలి? మీరు చూడండి రిక్రూట్మెంట్ ఇన్ ఆర్మీ చాలా మటుకు నార్త్ నుంచి ఉంటుంది ఎక్కువ మటుకు, సౌత్లో ఎక్కువ లేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కానీ ఆ కల్చర్ వాళ్ళకి అక్కడ ఉంది. సౌత్ ఆఫ్ ఇండియాలో మనం ఎప్పుడు ఒక వార్ ఫేస్ చేయలేదు మనం. లెట్ అస్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా భారతదేశం పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన చైనా జరిగినప్పుడు ఇంకా నార్త్ ఆఫ్ ఇండియా వాళ్ళు సఫర్ చేశారు చాలా మటుకు. ఈసారి కూడా చూడండి అంతే. వాళ్ళకి ఎయిర్ రైట్ సైరన్స్ కానివ్వండి, మిగతా ఏదని వాళ్ళకి నార్మల్, అది దే హవ్ గాన్ త్రూ ఇట్ బిఫోర్. మనం సౌత్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. సో మీరు అడిగిన ప్రశ్నకి హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్, మీరు ఎందుకు చేస్తున్నారు స్పైయింగ్, హౌ డూ యూ క్యాచ్ దమ్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. మీరు అడిగినప్పుడు ఎందుకు వెళ్తారు స్పైయింగ్కి, బికాజ్ దట్ ఈస్ వాట్ యూ స్టార్టెడ్ విత్. మీరు ఈ దేశ భక్తి ఉంది, దేశ ప్రేమ ఉందంటే యూ విల్ నెవర్ డూ ఇట్. కానీ మీరు అడగొచ్చు మళ్ళీ జ్యోతి వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళకి మోటివేషన్ ఏముండే, డబ్బు ఉండొచ్చు నేను చెప్పినట్లు, దే మస్ట్ బి ఇంపార్టెంట్, ఫీల్ వెరీ ఇంపార్టెంట్. బట్టలు చాలా మంచి బట్టలు, ఎగ్జాటిక్ లొకేషన్స్, డిన్నర్స్, ఇదన్నీ ఉంటుంది. అండ్ షో ఆఫ్. చూడండి నన్ను అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని పిలిచారా? పిల్లలు ఇదే హైదరాబాద్లో ఈ పల్గాం జరిగినప్పుడు టర్కిష్ కన్సులేట్, ఇక్కడ ఉన్న టర్కిష్ కన్సులేట్ ఇక్కడ ఒక 5-star హోటల్లో ఒక డిన్నర్ ఆర్గనైజ్ చేశారు. నేను నా ఫేస్బుక్లో పెట్టాను. ఐ షేమ్ దోస్ పీపుల్. ఇట్ వాజ్ ఆర్గనైజ్ బై మీడియా హౌస్ హియర్. ఇంకో మీడియా హౌస్ వాళ్ళ కాంపిటీటర్స్ కూడా క్యారీ చేశారు. దాట్ ఆ డిన్నర్ అటెండ్ చేసిన సిటీలో ఉన్న page 3 crowd మొత్తం వెళ్ళారు, ఇంక్లూడింగ్ ఫేమస్ పీపుల్. వాళ్ళ ఫోటో అంతా వచ్చింది, కానీ ఆ పబ్లికేషన్ ఏం చేశారంటే పేజ్ డిలీట్ చేసి పడేశారు. దానికన్నా ముందు నేను డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని, అండ్ ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. చూడండి వీళ్ళందరూ వెళ్ళారని చెప్పేసి. ఇప్పుడు అందరు దాచుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఒట్టిగా పిలిచారు. మిమ్మల్ని ఒట్టిగా పిలుస్తారండి టర్కిష్ కన్సులేట్ వాళ్ళు? మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ మీకు అనిపించారా? మీ దాంట్లో వాళ్ళు వాడుకోవడానికి మీ ఏదో ఒక ఇమేజ్, అది డిన్నర్ ఆర్గనైజ్ చేసింది టర్కిష్ డిలైట్ అని పెట్టారు, ఫుడ్ ఫెస్టివల్ లాగా. బట్ వాళ్ళు ఏమేంటంటే కల్టివేట్ దిస్ పీపుల్. సో మనం ఒక టిపికల్ ఈ టర్కిష్ కన్సులేట్లో హైదరాబాద్ జరిగిన ఒక సింపుల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. అది కాకుండా దీనికున్న ముందుకున్న బ్రిటిష్ హై కమిషనర్ హైదరాబాద్లో, అతనితో నాకు రెగ్యులర్గా ట్విట్టర్లో వార్ జరుగుతుండే. అతను స్పెసిఫిక్ మనుషులు కలుస్తుండే ఓల్డ్ సిటీకి వెళ్ళి. నేను ఎప్పుడు అడిగేటోళ్ళు, ఈయన హ్యాబిట్ మీకు తెలుసా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి మీరు ఎట్లాంటి కామెంట్ పెడతారు చూస్తారు తెలుసా? కాదు, ఏదో మనం కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఏదో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, టాల్ లాంగ్వేజ్. కానీ మీరు ఒక టెర్రరిస్ట్ లాంటి మనిషి, టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు, టెర్రరిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న మనిషి, ఓకే, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పే మనిషిని మీరు కల్టివేట్ చేస్తున్నారు యాజ్ అ బ్రిటిష్ హై కమిషనర్. కానీ అతను ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు ఇప్పుడు. బట్ స్టిల్ హీఈస్ ఇన్ ఇండియా. ఐ నో దట్ హీఈస్ హెడింగ్ అన్ అదర్ సిటీ ఇప్పుడు. సో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది. సో ఈ స్పై ఏజెన్సీస్ అని అన్ని కన్సులేట్ వాళ్ళు చేయడం చెప్పట్లేదు, వాళ్ళకి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మన దగ్గర కూడా ఉన్నారు. మన దగ్గర రాలో ఏం చేస్తారు మనకు తెలుసు. నాట్ దట్ మనం హిందీలో చెప్తారు దూద్కే దులేని అని చెప్తారు. అంటే అంత ఆనెస్ట్ ఏం సత్యహరిశ్చంద్రుడు కాదు మనోళ్ళు కూడా చేస్తారు ఇదే పని. కానీ చేసినప్పుడు పట్టుబడకూడదు, అది మెయిన్. పట్టుబడితే అంతే సంగతి. మీకు తెలుసు పాకిస్తాన్ లాంటి దేశంలో తల కోసేస్తారు వాళ్ళు అదే రోజు. సో ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు. ఆలోచించే వాళ్ళు పట్టలేదు, అప్పుడు దాకా ఆయన్ని పట్టుకోలేకపోయారు. 7 సంవత్సరాలు ఈ వాజ్ స్పై వర్కింగ్ ఇన్సైడ్ పాకిస్తాన్. దాని తర్వాత చైనాలో వెళ్ళి ఉన్నాడు, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత. వాళ్ళు కూడా పట్టుకోలేదు. ఆలోచించు ఎంత రిస్క్లో ఉన్నారు అది. సో ఎందుకంటే ఆ స్పైని పట్టుకుంటే నెక్స్ట్ మూమెంట్ చంపేస్తారు అంతే. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకుంటారు, కాళ్ళు చేతులు అన్ని ఇరగొట్టేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తారు. సో చాలా రిస్క్. దట్ ఈస్ ప్రొఫెషనల్ స్పైయింగ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడున్న సాఫ్ట్ స్కిల్ లాంటి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానీ వీళ్ళు కల్టివేట్ చేసుకుని వీళ్ళు చేసేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైయింగ్. కొంతమంది హై లెవెల్లో చేస్తారు, కొంతమంది లో లెవెల్లో చేస్తారు. కొంతమందిది ఒక టైం అయినాక వాళ్ళు ఏం పని చేయట్లేదు బాగా రాలే అనగానే వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు సిస్టమ్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు. కొత్త వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ గేమ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఒక పోస్ట్ చూసినప్పుడు పోస్ట్గా చూడకండి, దాని వెనక ఏం స్టోరీ ఉంది అది చూడండి, చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్ యాక్చువల్లీ స్పైయింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ టాపిక్ గురించి జస్ట్ ఒక మెన్షన్ మాత్రమే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అది ఒకసారి మీతో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి ఈ అటాక్ జరగక ముందు
పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసిమ్ మున్నర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం భారతదేశంలో బ్లడ్ షెడ్ జరుగుతుంది అని. అది జరిగిన కొన్నాళ్లకే ఈ అటాక్ జరిగింది అన్ఫార్చునేట్లీ. తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన మిలిటరీ జనరల్ నేనే ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయ్యారు, ఆయనే ప్రమోట్ అయ్యాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన బ్రెయిన్ ఇంకా సూపర్ యాక్టివ్గా ఇంకేం డ్యామేజ్ కోసం వర్క్ చేస్తుందా అని మనకు ఒక అలర్ట్ లాగా తీసుకోవాలా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? ఆర్మీలో 4 స్టార్ నుంచి 5 స్టార్ జనరల్, మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ పీపుల్ రిటైర్ ఎట్ 4 స్టార్. జనరల్ లెవెల్లో 4 స్టార్ ఉంటుంది వాళ్ళకి, మిగతా వాళ్ళు 3 స్టార్ ఉంటారు మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. 5 స్టార్ లెవెల్ 5 స్టార్ రావాలంటే మీకు ఇట్ ఈస్ అ ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ యూజువలీ రిటైర్మెంట్ దగ్గరకు మీకు ఇస్తారు, లేకుంటే రిటైర్ అయినాక ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరియప్ప, ఆయన చాలా లేట్గా, ఐ థింక్ ఆఫ్టర్ ఈ డైడ్ ఓన్లీ దే గివ్. శామ్ మనెక్షా వాజ్ నాట్ ఎ ఫీల్డ్ మార్షల్. ఓకే, ఫీల్డ్ మార్షల్ తర్వాత ఇచ్చారు ఆయనకి. సో ఇట్లాంటి పొజిషన్లో యూజువలీ పాకిస్తాన్లో ఇవాళ క్యాబినెట్ రికమెండ్ చేశారు. క్యాబినెట్ అంటే ఆయనదే, ఆయన చెప్తే వాళ్ళు చేస్తారు అనమాట. ఎందుకు చేశారంటే మీరు చాలా బాగా కొట్లాడారు ఇండియాతో అని చూపించడానికి లోకంకి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దీనికన్నా ముందు పాకిస్తాన్లో ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ కొట్లాడారు సార్, అదే కదా, అంటే వాళ్ళు చూపించాలి కదా భారతదేశం ఓడించారు మీరు అని చెప్పేసి వరల్డ్ లోకం చెప్పుకుంటూ నవ్వుతున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ. సో యాయా ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్ డిక్టేటర్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాయా ఖాన్ కూడా అతనికి ఇచ్చుకున్నాడు. అప్పుడు క్యాబినెట్ లేదు, ఏం లేదు. సో మన దగ్గర కూడా చేశారు లేట్, మనం కూడా వాళ్ళ మీద నవ్వకూడదు. మన దగ్గర ఇందిరాగాంధీకే భారతరత్న ఇచ్చుకుంది, నెహ్రూకే భారతరత్న ఇచ్చుకున్నారు. ఆలోచించండి. సో మనం పాకిస్తాన్ మీద నవ్వే ముందు మనం కూడా చూసుకోవాలి, మనం ఏం చేసాం ఇక్కడ అని చెప్పి. ఈక్వివలెంట్ కాదు అది, ఆర్మీ ర్యాంక్ కాదు, కానీ మీరేం చేశారు? ఓకే, నెహ్రూ రికమెండ్ భారతరత్న, ఇందిరాగాంధీకే రికమెండ్ చేసుకుంది భారతరత్న, వాళ్ళే వేసుకున్నారు. అది రన్నింగ్ జోక్, అది దట్ ఇస్ జరిగింది అది. కానీ పాకిస్తాన్ జరుగుతుంది అంటే యూ డోంట్ బి సర్ప్రైజ్. అది దాంట్లో పెద్ద సర్ప్రైజ్ కావాలని ఏం లేదు. అంటే మనం అలర్ట్ అయ్యి ఇంకేమన్నా బీభత్సాలు వాళ్ళు రెడీ చేస్తారా అని అనుకోవడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ అంతే. సో ఇట్ ఇస్ పాకిస్తాన్. ఈ ఫీల్డ్ మార్షల్ కాగానే ఏమైపోతుందంటే యూజువలీ ర్యాంక్తోని దట్ 5 స్టార్ ర్యాంక్లో మీకు దాని తర్వాత ఆపరేషనల్ రోల్ ఉండదు, జనరల్కే వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరు ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్కి. సో మనం చూడాల్సిందంటే ఇవాళ రేపట్లో కొత్త ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయబోతున్నారా అని నాకు ఒక డౌట్ ఉంది. మేబీ అమెరికా హెస్ ప్లేడ్ అ గేమ్ ఇన్ దిస్. అమెరికాకి అసీమ్ మునీర్ ఒక రిస్క్ లాగా అనిపిస్తున్నారు. అతను మీరు చెప్పినట్టు ఆ స్పీచ్ టు ద పాకిస్తానీ కమ్యూనిటీ, ఆయన ఇచ్చిన స్పీచ్, వాళ్ళ ఎన్ఆర్పి నాన్ రెసిడెంట్ పాకిస్తాన్కి ఇచ్చిన స్పీచ్లో ఈ మాట చెప్పారు, మీరు చెప్పిన మాట, బ్లడ్ షెడ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. సో అసీమ్ మునీర్ని పక్కన పెట్టి సైడ్ లైన్ చేయడానికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చి బాబు పక్కన కూర్చో, ఇక చైర్ వేసుకొని కూర్చో, ఇక మీ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోండి, ఇక లండన్కి వెళ్ళిపోండి, మీ ఇంట్లో ఉండండి, ఇక్కడ ఏం చేయకండి అని చెప్పేసి. బహుశా అదే ఉండొచ్చు. ఒకసారి ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వస్తే ఆపరేషన్ రోల్ వెళ్ళిపోతుంది. ఈవెన్ అడ్మిరల్ ఆఫ్ సీస్ అంటారు నేవీలో, వాళ్ళకు కూడా ఉంది 5 స్టార్. అంటే ఈవెన్ ఎయిర్ ఫోర్స్, there was only one Air Force officer who went on to become the 5 స్టార్ rank again there. ఓకే, సో అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్లో జరిగిన దానికి ఇట్ ఈస్ అ జోక్. లోకమంతా నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. పొద్దున్నుంచి మీమ్స్ అని స్టార్ట్ అయింది, ఆయనకి ఇచ్చుకుంటున్నాడు అట్లా. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. వాళ్ళ అంత పెద్ద పాకిస్తాన్ని అంత సీరియస్గా మనం తీసుకోకూడదు. దే ఆర్ అ జోక్ యాక్చువల్లీ. ఆ నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జోక్. గాట్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టాపిక్ గురించి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. నాకు ఒక్క పాయింట్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది టేక్ అవే ఆఫ్టర్ కన్వర్సింగ్ ఇట్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యూర్ ఆఫ్ మనీ, గ్రీడ్, అట్రాక్షన్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, ఇవే ట్రాపుల్గా చూపించి కామన్ పీపుల్ని టార్గెట్ చేయడం ఐఎస్ఐలో భాగం. సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్ అన్నది ఒక మాట. రెండో మాట ఎనీ కంట్రీ, అబ్సల్యూట్లీ సార్, మోర్ విత్ పాకిస్తాన్. అదొక ట్రాప్ మాత్రమే. రేపు ఈ ట్రాప్ మీకు కూడా పడచ్చు. కాబట్టి మీరు చాలా అవేర్నెస్తో, చాలా జాగ్రత్తగా, కాన్షియస్గా ఉండాలి. న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలన్నది మాత్రమే ఫోకస్లో ఉండాలి, కానీ ఇలాంటి ట్రాప్స్కి కాదు. బికాజ్ వన్స్ ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక స్పై ఏజెంట్ కనుక దొరికితే జీవితం దుర్భరంగా మారుతుంది. పాయింట్ నెంబర్ 2 సార్, పేట్రియాటిజం, దేశభక్తి అని అంటే కేవలం మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకి హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేయడమే కాదు. ఈవెన్ ఏ కంటెంట్ చూస్తున్నావు, నువ్వు ఎంత న్యాయంగా అయిన కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నావు కూడా ఒక అవేర్నెస్తో దాన్ని కన్జ్యూమ్ చేయాలి. దట్స్ వేర్ ద ట్రూ పేట్రియాటిక్, absolutely true patriotism lies is what I believe.